నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ తన డెబ్యూ డైరెక్టోరియల్తోనే సిటీ అని కాదు, ఊరని కాదు, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఇలా చొచ్చుకుపోయిన దో వెరీ యునో నాకు ఇష్టమైన రైటింగ్ ఇష్టమైన డైరెక్టర్ విమల్ కృష్ణ. బ్రో హాయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ బ్రో, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. బాయ్ ఇచ్చాను ఇంట్రడక్షన్. అనుకున్నట్టుగానే వచ్చిందా? ఇంకా ఇస్తాం అనుకున్నాను. లేదంటే చేంజ్లు వస్తున్నాయి. ఇది అంతా ఎందుకు అడుగుతున్నాను మీకు తర్వాత మెల్లిగా రివీల్ చేస్తాను. చిన్న సస్పెన్స్ పెట్టాను టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్. సో బ్రో, ఏం నడుస్తుంది మైండ్ సెట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఎస్, ఆఫ్టర్ ఐ గెస్ 3 years. 3 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు వేర్ ఐ బిలాంగ్. సో హనుమాన్ పక్షి అని ఒక సినిమాతో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాను నేను. సో ఈ గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చిన టైం మనం అంతా పని చేస్తూ ఉంటాం, బ్లడ్ స్వెట్ అంతా పెట్టేస్తాం సినిమాకి. అండ్ టువర్డ్స్ అంటే ప్రమోషన్, అది సినిమా రిలీజ్ అవుతుంది అన్న టైంకి మైండ్ ఎలా మారిపోతుందో అంటే ఇన్ని రోజులు చేసిన ఒక కైండ్ ఆఫ్ పొజిటివ్నెస్ ఉంటుంది కదా మనం చేసిన ప్రాజెక్ట్ మీద. అంటే జనాలకి ఎప్పుడెప్పుడు చూపించేద్దామని ఉంటుందా, అరే అయిపోతుంది ఈ మూవీతో నాకు జర్నీ అన్నట్టు ఉంటుందా? అంటే ఒకటి ఆబ్వియస్లీ ఎప్పుడు చూపిద్దామన్న ఇది ఉంటుంది. బట్ దానికంటే ఎక్కువ ఏంటంటే ఇంకా ఏం చెక్కచ్చు సినిమాని, లాస్ట్ మినిట్ వరకు ఇంకా దీన్ని బెటర్ ఎట్లా చేయొచ్చు. సో ప్రాబ్లీ ఆ మైండ్ సెట్తోనే ఎక్కువ ప్రస్తుతం నడుస్తుంది. అండ్ ఇవాళ కూడా ఇంకా బెటర్గా మనం ఇంకేం యాడ్ చేయొచ్చు అవన్నీ చూసుకునే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను నేను. సో ఫుల్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పాను, కానీ ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్తో ఈసారి ఈ సినిమా ఉండబోతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఆడియన్స్ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది. అంటే యూనిక్ క్యారెక్టరైజేషన్ అంటే ఐఎమ్ ఆల్రెడీ నేనైతే సీటెడ్, ఎందుకంటే తెలుసు యూనిక్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటాయి మేబీ అని చెప్పేసి. బట్ విల్ స్లోలీ గోయింగ్ టు దాట్. కానీ నాకేంటంటే ఈ చెక్కచ్చు అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా లాస్ట్ మినిట్ దాకా. సో హౌ డూ యూ సీ దట్? ఎందుకంటే చాలా మందిని ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసినా కూడా డైరెక్టర్లు డిఐలో ఉన్నారు, మా డైరెక్టర్, మా డిఓపి అక్కడ ఉన్నారని చెప్పి మెయిన్ ఈవెంట్లు అంటే సినిమాకి సెలబ్రేట్ చేసుకునేది అంటే అదే కదా మనకి దొరికే స్పేస్. ఆ టైంలో వాళ్ళు లేకపోతే నాకు ఎక్కడో కొంచెం బాధేస్తుంది, అరే ఇంత కష్టపడతారు కదా సినిమాకి, వాళ్ళు ఇలా సెలబ్రేషన్ మిస్ అయిపోతుందా అని చెప్పి. సో ఈ చెక్కచ్చు అనేది కొంచెం బెటర్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అవుతుందా, లేకపోతే ఇది ఎంత ప్లాన్ చేసినా అవుతుందా ఏంటి? లేదు బ్రో, ఇది ఎంత ప్లాన్ చేసినా సరే లాస్ట్ మినిట్కి ఏదో కెలుకుడు కార్యక్రమం అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఎవడు అవాయిడ్ చేయలేడు, అంటే ఏ డైరెక్టర్ కూడా అవాయిడ్ చేయలేడు. బికాస్ ఇది అంటే ఒకటి మైండ్ మనకి ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక దాని మీద ఉండదు. ఇప్పుడు చూస్తున్న కొద్దీ కొత్త ఐడియా ఏదో వస్తుంది మనకి, అరే ఇది చేయాల్సిందే, ఇది మిస్ అయిపోతే మళ్ళీ ఏదైనా మిస్ అవుతాము మనం అన్న ప్రాసెస్లో ఏంటంటే లాస్ట్ మూమెంట్లో అరే ఏదో ఒకటి చేసేద్దాం దీన్ని అన్న ఇదిలో ఏంటంటే అది అవుతూనే ఉంటుంది. ఐ థింక్ ఈవెన్ డిజిటల్ సినిమా చేస్తున్నప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు, అరే లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఇంత జరుగుతుంది అని. ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది, అచ్చా ఈ ప్రాసెస్ ఇది మనం అవాయిడ్ చేయలేము దీన్ని. ఓకే, ఐ థింక్ ఏ డైరెక్టర్ అయినా సరే ఇది గో త్రూ అవ్వాల్సిందే. అంటే ఎక్స్ట్రీమ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒక ఏఐ వచ్చి ప్లాన్ చేస్తే కానీ మనకు అది లాస్ట్ మినిట్ది అవ్వదేమో, చేయకుండా ఉండలేమేమో నా ఫీలింగ్. ఏవో బ్రో, ఇప్పుడు ఏఐ కూడా రమ్మలేమేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక చాట్‌జిపిటీలో కొట్టా నేను, టెల్ మీ వాట్ డూ యూ నో అబౌట్ విమల్ కృష్ణ అని కొట్టంగానే ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ కృష్ణ అండ్ ఇస్ లీలా. ఒరే అది నాకే తెలుసురా, కృష్ణ అండ్ ఇస్ లీలా అది కాదు, రవికాంత్ పేరు పోరు వేరే డైరెక్టర్ అంటే నువ్వు చెప్పింది కరెక్టే అని నాకు చెప్తుంది. అది రవికాంత్ వింటే చచ్చిపోతాడు. సో అట్లా ఏఐని కూడా మనం ఏఐ వచ్చినా కూడా లాస్ట్లో ఇది తప్పే అంటే నువ్వే కరెక్ట్, నువ్వే మార్చుకో అయితే అది భలే మారుస్తుంది బ్రో. అది అంటే లేదు నువ్వు తప్పు చెప్తున్నా, నువ్వు కరెక్ట్, నేనే తప్పు చెప్తున్నాను ఇక్కడ. ఐ థింక్ అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది అన్నది. సో డూ యూ రెసార్ట్ టు అంటే ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో స్టోరీ రైటింగ్లో కాదు ఏ విధంగా ఇప్పుడు హెల్ప్ అవుతుంది ఏ అంటే వాట్ విల్ యూ సే? అంటే ఇంకా నేను ప్రాపర్గా ఏఐ అన్న దాని మీద ఇంకా నేను ఫోకస్ పెట్టలేదు ఎక్కువ. బికాస్ ఇప్పుడు నేను చేసే సినిమాలకి ప్రస్తుతానికి ఏంటంటే ఏఐతో అంత యూజ్ అయ్యే మెటీరియల్ ఏమి అంటే నేను చేయట్లేదు ఇంకా. ప్రాబబ్లీ ఫర్దర్గా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఐ మైట్ గెట్ ఇన్ టు సంథింగ్ విచ్ ఏఐ యూసేజ్ ఎక్కువ ఉండేటట్టు. దెన్ అంటే ఇంకా నేను ప్రాపర్గా 100% రీసెర్చ్ చేయలేదు దాని గురించి, అది ఏ విధంగా హెల్ప్ అవుతుందని. బట్ ఒకటైతే నా ఫీలింగ్ ఏంటంటే అంటే ఇది మళ్ళీ ఇట్లా ఏదో రాంగ్గా తీసుకోవద్దు, బట్ అప్పుడప్పుడు ఏదైనా కొంచెం బ్రెయిన్ రైటింగ్ టైంలో ఏదైనా బ్లాగ్ వచ్చిందనుకో సరదాగా అట్లా చాట్‌జిపిటీని కెలుకుదాం, అది ఏం చెప్తుందో చూద్దాం. అంటే లైఫ్లో ఒక డైరెక్షన్ లాగా రైటింగ్లో ఒక డైరెక్షన్ ఏమైనా చూపిస్తుందా
అన్న స్పేస్లో అప్పుడప్పుడు వెళ్తుంటా కానీ బట్ ఐ థింక్ మన రైటర్స్కి ఒక హ్యూమన్ మైండ్ ని బీట్ చేయలేదనేది హ్యూమన్ మైండ్ని ఎవరు బీట్ చేయలేరు యూనో ఎనీ టెక్నాలజీ ఆర్ ఏఐ ఆర్ ఏది కూడా బికాజ్ ఎంత కాదైనా సరే అట్లా ఉంటుంది అది అంటే 100% ఒక హ్యూమన్ ఎమోషన్ అయితే అది క్యాచ్ చేయలేదు. సో రైటింగ్ ఆస్పెక్ట్లో నాకు తెలిసి ఏఐతో పెద్ద అంత ఉండదేమో అని నేను అనుకుంటున్నా బట్ టెక్నికల్ వైజ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్. అంటే ఈ విధంగా ఇన్స్పిరేషన్ కన్నా తీసుకొచ్చామంటే చాట్ జీపీటీ రైటింగ్ ప్రాసెస్ ఇక్కడ ఇరుకుపోయాను నేను ఏదైనా చెప్పు అంటే అది కొన్ని వరస్ట్ ఐడియాలు ఇస్తుంది, దీనికంటే నేనే బెటర్ అని చెప్పి ఆ విధంగా అన్న ఒక్కోసారి ఏంటంటే ఆ వర్స్ట్ ఐడియాల నుంచి మనకి బెస్ట్ ఐడియా రావచ్చేమో అది మనం చెప్పలేము. బట్ అలా అని చెప్పి అందరూ ఏ యూస్ చేయాలని కాదు బట్ నేనేదో టైంపాస్కి అప్పుడప్పుడు వెళ్తుంటుంది దాన్ని అసలు ఏంటి దీని మైండ్ సెట్ ఏంటి అసలు మేబీ ఏదో ట్రిగర్ ఎక్కడన్నా మనకు వచ్చి వస్తుందేమో బట్ ఐ థింక్ అది వర్కౌట్ అవ్వదు. అది ఎంత కాదన్నా సరే కొంచెం అది ప్లాస్టిక్ లాగే ఉంటుంది, అది ప్రాపర్ హ్యూమన్ మనం కనెక్ట్ అయ్యే స్పేస్లో అది ఇవ్వలేదు ఇప్పటికీ. అండ్ పోనీ ఇది ప్రీ విజువలైజేషన్ వాటికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏదైనా ఇప్పుడు మధ్య పిచ్ డెక్ అంటున్నారు కదా దాని బదులు ఏమనుకుంటున్నామో మనమే ఏఐలో క్రియేట్ చేసి చూపిస్తే దట్ మైట్ బి బెటర్. పిచ్ డెక్ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు, పిచ్ ఎక్కుతూ ఉంటుంది ఊరికే ఎవరిని అడిగినా పిచ్ డెక్ పంప్ అంటే ఐ థింక్ మేబీ దానికి హెల్ప్ అవ్వచ్చు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న ప్రొడక్షన్ ఏదైతే ఉందో గ్రీన్ గోల్డ్ చిలక ప్రొడక్షన్స్, సో యూనో వాళ్ళ మొత్తం యానిమేషన్ చోటా భీమ్ ఈ సెటప్లో. సో నేను వాళ్ళతో ట్రావెల్ అవుతున్న కొద్దీ నాకు కూడా దీని గురించి ఇంకా ఎక్కువ యూనో ప్రీవియస్ కానీ బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే నేను ఈ హనుమాన్ పక్షి కానీ ఇలాంటి సినిమాలకి అసలు ప్రీవియస్ అవసరం లేదని అనుకునేవాడిని. బట్ వాళ్ళ టీం నుంచి వచ్చిన ఇన్పుట్స్తో మాత్రం అసలు అరే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది అంటే నాకు చాలా హెల్ప్ అయింది. యూనో మేము 31 daysలో షూట్ ఫినిష్ చేసాం అండ్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యానిమేషన్ తరఫున గ్రీన్ గోల్డ్ టీమ్ ఏదైతే హెల్ప్ చేస్తుందో మా ప్లానింగ్కి యూనో త్రూ ఏఐ కానీ వాటెవర్ ఐ థింక్ ఇట్స్ అన్బిలీవబుల్ ఆ పాయింట్లో మాత్రం. అండ్ మళ్ళీ ఏఐ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇంకొకటి నేను ఏఐలోనే ఇది జెమినైలో నేను చూసి చాట్ జీపీటీ కూడా జెమినైలో చూసింది ఈ పేరు వెనకాల కూడా దేర్ ఇస్ అ స్టోరీ అని చెప్పి వచ్చింది, విమల్ కృష్ణ అనే పేరు. వచ్చింది అది వచ్చింది అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇఫ్ యూ కెన్ టెల్ ఇట్ ఇన్ యువర్ వర్డ్స్? సో అది అంటే ఐ థింక్ మా ఫాదర్ ఏజ్ అరౌండ్ 11 to 15 అనుకుంటా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. సో మా ఫాదర్కి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి, సో హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. ఎంత తక్కువ మందికి ఉంటుంది ఫాదర్ యాక్టర్ అవ్వాలి. వావ్. సో మా ఫాదర్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి వీర అభిమాని, ఓకే అంటే డై హార్ట్ ఫ్యాన్ లాగా అనమాట. సో ఏదో సినిమా రిలీజ్ అయింది కృష్ణ గారిది, అది చూసి ఇమీడియట్గా ఇంకా ఫుల్ ఇన్స్పైర్ అయిపోయినట్టున్నారు. వెంటనే కొంత డబ్బులు దొంగతనం చేసి ఇంట్లోంచి పారిపోయారు. ఓకే డైరెక్ట్గా మెడ్రాస్ ట్రైన్ ఎక్కారు. సో ఐ థింక్ దిస్ ఫ్రమ్ వరంగల్ నుంచి మెడ్రాస్ ట్రైన్ ఎక్కారు అండ్ అక్కడ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలీదు. ఆయన ఏంటంటే బేసిక్లీ కృష్ణ గారిని కలవాలన్నది ఆయన గోల్ బేసిక్లీ మెడ్రాస్ దిగింది. బట్ డైరెక్ట్ ఏంటో తెలీదు, భాష తెలీదు, యూనో చిన్న పిల్లాడు అప్పుడు. సో అట్లా ఒక రిక్షా అతను ఎవరో ఇలా నేను కృష్ణ గారిని కలవాలనుకుంటున్నానంటే ఆయన ఇంటికి తీసుకెళ్లారు. సో ఆబ్వియస్లీ లోపల రానియరు, సో గేట్ బయట నించుని ఉన్నారు. ఆ టైంలో విజయ నిర్మల గారు చూసారంట ఎవరు ఈ పిల్లాడు బయట ఇట్లా డే మొత్తం నించున్నారు. ఓకే ఎవరు వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి లోపల పిలిపిస్తే ఎవరమ్మా నువ్వు అంటే నాకు ఎవరు లేరు, నేను అనాథని, నాకు మీ దగ్గర ఉండాలని ఉందని చెప్పి యూనో హీ స్టేడ్ దేర్ ఫర్ 3 months అనుకుంటా ఇంట్లో. దిస్ వాజ్ అరౌండ్ మోసగాడు సినిమా షూటింగ్ టైంలో. ఓకే సో 3 months షూటింగ్ తీసుకెళ్లేవాళ్ళు అండ్ ఇంట్లో ఈ టెలిఫోన్ ఆపరేటర్ లాంటి జాబ్ ఏదో చేసేవారండి. అంటే కృష్ణ గారికి వచ్చే కాల్స్ని నా ఎవరెవరు చేశారు ఏంటో నోట్ చేసుకుని ఆ రోజు ఆయన షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేయాలన్నమాట, ఇట్లా వీళ్ళు చేశారు ఫోన్ అన్నది. సో అట్లా మోసగాడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఓకే సో ఈ అంతా హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో కృష్ణ గారి ఇంటి నుంచి సో బ్యాక్ ఎండ్ ఇక్కడ ఏమవుతుంది వరంగల్ ఇక్కడ ఫుల్ మా గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోయాడు సడన్గా అని. ఫుల్ ఊరంతా ఐ థింక్ స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా మిస్సింగ్ పోస్టర్లు వేశారు, పలానా శ్రవణ్ కుమార్ అన్న వ్యక్తి మిస్సింగ్ అని చెప్పి. సో కృష్ణ గారి ఇంటి నుంచి ఎవరో వరంగల్ వెళ్తూ ట్రైన్ ఎక్కారు, ఆ ట్రైన్లో మిస్సింగ్ పోస్టర్ ఉంది. ఈ అబ్బాయి ఆ అబ్బాయి కదా అని చెప్పి ఇమీడియట్గా నెంబర్కి లెటర్ రాసి ఇన్ఫార్మ్ చేశారనమాట, ఇట్లా కృష్ణ గారి ఇంట్లో ఈ అబ్బాయి ఉన్నారు అని.
అప్పుడు ఇమీడియట్గా మా గ్రాండ్ ఫాదర్ వెళ్ళి తీసుకుని వచ్చారు. వచ్చి నువ్వు ఫస్ట్ చదువుకో, కృష్ణ గారు మా ఫాదర్ చెప్పారండి, నువ్వు ఫస్ట్ చదువుకున్న తర్వాతే సినిమాలు కానీ ఏదైనా అని చెప్పి రిటర్న్ పంపించారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐ థింక్ ఇన్ 2015 అట్లా మా ఫాదర్ ఒక ఆర్టికల్ రాశారు ఓకే. ఆంధ్రజ్యోతి దాంట్లో. సో అది కృష్ణ గారి పిఏ దాకా వెళ్ళింది. సో ఈ కాల్డ్ అస్ అండ్ మీరు రండి ఒకసారి కృష్ణ గారిని కలుద్దాం, 14-15 ఆ టైంలో అనుకుంటా. సో వీ వెంట్ దేర్ అండ్ నేను చెప్పాను అనమాట, నేను యాక్టర్ కింద ట్రై చేస్తున్నాను అని చెప్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి బ్లెస్ చేశారు. అండ్ ఐ థింక్ వాళ్ళ బ్లెస్సింగ్సే ఈరోజు నాకు యూనో ఒక సక్సెస్ లాంటిది, డిజిటల్ లాంటి సక్సెస్ వచ్చింది. బట్ ఇన్ అ డిఫరెంట్ ఫామ్, యాక్టర్ కింద కాదు, డైరెక్టర్గా వచ్చింది. సో అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు అన్నది. యా, సో అలా నా పేరు విమల్ కృష్ణ, మా సిస్టర్ పేరు రమ్యకృష్ణ. యా, క్రేజీ మ్యాన్. యా, అదే నేను అనుకున్నా ఎగ్జాక్ట్ ఎలా ఉండబోతుంది స్టోరీ. కొంచెం అంటే ఆ ఏలో కొంచెం జిస్ట్ చెప్పేసింది, వాంటెడ్ టు నో ద లేయర్స్. యా. సో ఇలాంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో, ఎందుకంటే మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ స్టెబిలిటీ ఉన్నది చూస్ చేసుకో ఆ దాంట్లోనే ఉంటారు మైండ్ సెట్, అండ్ కంప్లీట్ నెగటివిటీ టువర్డ్స్ ఫిల్మ్స్ ఎక్కడ చూసినా కూడా. బట్ వెన్ యువర్ ఫాదర్ ఓన్లీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ ఇట్లా ఒక కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ టువర్డ్స్ ఫిల్మ్స్, ఎందుకంటే ఇది ఇంట్లో చెప్పి వెళ్ళిపోయి అనాథ అని చెప్పి వెళ్ళిపోయి అండ్ ఏదో చిన్న అతడు సినిమాలాగా ట్రైన్లో చూసి నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. సో హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ బ్రో, ఇంత ఇలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు? అంటే నాకు చిన్నప్పుడు ఎప్పుడు నన్ను అంటే నాకు పర్సనల్గా సినిమాలు ఇంట్రెస్ట్ ఉండేవి, కానీ మా ఫాదర్ ఎప్పుడు ఇట్లా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి ఎప్పుడు చెప్పలేదు. వాజ్ ఆల్వేస్ చదువుకో ఫస్ట్ అన్నది. వాట్ ఎవర్ కృష్ణ గారు మా ఫాదర్కి ఏదైతే సజెషన్ ఇచ్చారో అదే నాకు కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో బేసిక్లీ ఏంటంటే నేను పుట్టిన వెంటనే ఒరిస్సా వెళ్ళిపోయాం. ఓకే, దిస్ ఎ ప్లేస్ కాల్డ్ సునాబేడా. ఓకే, సో అది ఇట్స్ అ టౌన్. సో అక్కడ ఏంటంటే ఒకటే థియేటర్ ఉండేది. ఓకే, సో మాకు ఎక్కువ సినిమాలకి ఎక్స్పోజర్ కూడా అక్కడ ఎక్కువ ఉండేది కాదు నాకు. ఓకే, దిస్ వాజ్ ఇన్ విచ్ అంటే ఏ క్లాస్లో ఉన్నప్పుడు? ఏ క్లాస్ కాదు బ్రో, నేను ఎప్పుడు 90 born 91కి వెళ్ళిపోయాం మేము. టిల్ 97 we were in సునాబేడా, ఒరిస్సా. ఓకే, సో ఒకటే స్కూలు, ఒకటే థియేటర్ ఉండేది అక్కడ. అసలు హిందీ సినిమా, తెలుగు సినిమాలు ఏ ఉండే కాదు అక్కడ, లోకల్ భాష సినిమాలే వచ్చేటేవి అనమాట అక్కడ. సో నాకు ఎక్కువ థియేటర్ ఎక్స్పోజర్ లేకుండే ఇనీషియల్ చిన్నప్పుడు. అంటే అట్లీస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కువ ఏదైనా వస్తే టీవీలో చూడడం కానీ ఏ నడిచేవి. సో నేను చూసిన ఫస్ట్ సినిమా భారతీయుడు. అక్కడ వచ్చింది అది. సో నాకు అది ఆ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఇది ఏంటిది వేరేగా ఉంది, మొత్తం మ్యాడ్నెస్ ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ అప్పుడు నాలో ఏంటంటే మెల్లిగా ఒక సినిమా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వడంతో నేను మా ఫాదర్తో అనేవాడిని నాకు ఇట్లా సినిమా ఇంట్రెస్ట్ ఉంది అని. అంటే యాజ్ ఐ గ్రూ అప్ నేను చెప్పేవాడిని అన్నమాట. సో బట్ ఎప్పుడు కూడా నువ్వు అటు వెళ్ళు పర్లేదు ఇదే ఉండేది కాదు. ఈ వాజ్ ఆల్వేస్ చదువుకో ఫస్ట్ అండ్ దెన్ యునో వన్స్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్ నీకంటూ ఒక ఇది ఉంటుంది, దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ వాట్ ఎవర్ డైరెక్షన్ యూ వాంట్ అని చెప్పేవాళ్ళు. బట్ ఎక్కడో నాకు ఏంటంటే అది ఎక్కేది కాదు నా మైండ్కి అంతా, అంటే చదువు ఇదంతా. ఓకే, ఇదొక స్పేస్. ఇంకోటి ఏమైంది, సో ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఓకే, వైజాగ్లో. సో మా ఈ కోచింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ వైజాగ్లో YMCA అని ఒకటి ఉండేది బ్రో. ఓకే, సో వాళ్ళు ఏంటంటే సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్. సో నేను సమ్మర్ హాలిడేస్లో ఆ క్యాంప్ అది వెళ్ళేటోడిని. సో అక్కడికి ఒకసారి ఆ క్యాంప్ ఒక ఈవెంట్ ఏదో అయితే అక్కడ కపిల్ దేవ్ వచ్చారు. ఓకే, దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 7th అనుకుంటా, 7th or 6th. ఓకే, సో అంటే నా లైఫ్లో ప్రతి ఈవెంట్ చాలా సినిమాటిక్ ఉంటుంది బ్రో. ఇది మళ్ళీ నేను ఏదో కలిపి చెప్తున్నాను కాదు, బట్ అది ఎట్లో తెలియదు కానీ మొత్తం సినిమాటిక్గా నడిచేది మొత్తం. సో ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదో ఉంది, ఆ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం బాయ్స్ అందరూ యూనో ఆటోగ్రఫీ ఆడడం స్టార్ట్ చేశారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి జనాలంటే కొంచెం కాన్షియస్ అయిపోతాను నేను చాలా. అంటే నాకు ఈ ఫోబియా ఉంది బేసికలీ, జనాలు, క్రౌడ్ ఇదంతా. సో అందరు వీళ్ళు ఆటోగ్రాఫ్ అడుగుతుంటే నాకు అడగబుద్ది అది కాదు. అదేంటంటే బయటకి కొంచెం యాటిట్యూడ్ లాగా ఉంటుంది, కానీ పర్సనల్గా నేను చాలా కాన్షియస్ అయిపోతాను జనాలుంటే. సరే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను పర్సనల్గా ఆయన వెళ్ళి సార్ ఆటోగ్రాఫ్ అది ఇది అని అంటే ఆయన ఎందుకు అన్నాడో తెలియదు బ్రో. ఆటోగ్రాఫ్ అడగడం కాదు, ఇచ్చే స్టేజ్కి నువ్వు వెళ్ళాలి అన్నాడు ఆయన. ఓకే, నేను అప్పటి నుంచి ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చే ఫీల్డ్ ఏమేమి ఉన్నాయి, ఓకే, సినిమా ఇండస్ట్రీ ఒకటి, క్రికెట్ ఒకటి, స్పోర్ట్స్ కానీ. ఓకే, అట్లా నాకు క్రికెట్ మీద కొన్ని రోజులు నడిచింది. అండ్ దెన్ సమ్హౌ యూనో అది కుదరలేదు ఫర్ వాట్ ఎవర్
రీజన్స్. అండ్ దెన్ నాకేంటంటే ఆ తర్వాత మెల్లి గ్రాడ్యువల్ ఇంకా నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం. అండ్ వైజాగ్లో ఆబ్వియస్లీ ఎవ్రీ వీక్ ఏదో ఒక సినిమా వస్తుండేది, వెళ్ళేటోడిని. అట్లా నాకు మెల్లిగా సినిమాలు ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. అండ్ నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత రవికాంత్ పెరేపు, సో వాడు నేను క్లాస్మేట్స్ బీటెక్లో. సో నేను బీటెక్లో కలిసిన ఫస్ట్ వ్యక్తి రవి. ఓకే, ఎందుకో తెలియదు, ర్యాండమ్గా అసలు అది డెస్టినీ అనాలా ఏమనాలో తెలియదు, అంతమంది ఉండగా నాకు రవి ఒక్కడే పరిచయం అయ్యాడు ఫస్ట్. జెస్సీలో ఏమై జెస్సీలో డైలాగ్ ఉంటుంది చూడు, ఇంతమంది ఉండగా నేను నిన్న ఎందుకని. అట్లా నాకు ఈడే నా దగ్గరకు వచ్చి బ్రో నా బ్యాగ్ తీసుకెళ్ళి నీ పక్కన పెట్టు అన్నాడు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్లో. అండ్ దెన్ సార్ట్ ఆఫ్ మేము మాట్లాడుకునే వాళ్ళం, సినిమాలు కామన్ ఇంట్రెస్ట్ అని అర్థమైంది. అప్పుడు నాకు డైరెక్షన్ ఇంట్రెస్టా, రైటింగ్ ఇంట్రెస్టా, యాక్టింగ్ ఇంట్రెస్టా ఏం తెలిసేవి కావు. నేను జస్ట్ సినిమాలు ఇంట్రెస్ట్ అనేవాడిని, వాడు కూడా ఇంట్రెస్ట్ అనేవాడు. అండ్ మేము షార్ట్ ఫిల్మ్ చేస్తామని అనేవాడు వాడు. అట్లా నన్ను యాక్టర్ని చేశాడు అందులో. అట్లా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మా ఫాదర్కి ఇదంతా తెలిసింది. ఓకే, నేను ఈ బయట ఇవన్నీ చేస్తున్నాను. ఆయన ఇమీడియట్గా ఒకటే అన్నారు, ఇవన్నీ ఫస్ట్ నువ్వు ఆపు, ఫస్ట్ నువ్వు బీటెక్ ఫినిష్ చేయి, తర్వాత ఏదైనా చేసుకోను అనేవాళ్ళు. బట్ ఎక్కడో ఎన్నో ఫ్రెండ్షిప్ తెలుసు కదా, ఫ్రెండ్స్ ఎట్లుంటారు, వాళ్ళు మెల్లిగా చెడగొడుతూ ఉంటారు. అట్లనే వీడు షార్ట్ ఫిల్మ్స్ అయ్యి అని తిప్పేటోడు నన్ను. అట్లా మెల్లిగా ఏంటంటే ఇంకా నేను చదువు ఏదో విధంగా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే గట్టెక్కిద్దాం అన్న స్పేస్లో అయిపోయింది. అండ్ దెన్ వీ గాట్ బ్యాక్ ఇన్ టు ఇండస్ట్రీ. ఓకే, బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను వెన్ ఐ లుక్ బ్యాక్ నేను ఆలోచిస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మా ఫాదర్ ఎందుకు నన్ను ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు సినిమాల్లో వద్దు అన్నదంటే, ఇప్పుడు నేను పొరపాటున ఆయన వద్దన్నారు అనుకో, నేను కూడా పారిపోయి ఏమైనా చేస్తానా అన్న భయం ఏమైనా ఉందేమో అని నా ఫీలింగ్ ఆయనకి. సో లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ నాకు ఏ రోజు కూడా మా పేరెంట్స్ అసలు ప్రెషర్ పెట్టలేదు, నువ్వు సినిమాలు వద్దని కానీ అసలు ఆ ఫీల్డ్ వెళ్ళకు ఏం లేదు. ఎక్కడో నా ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే, సరే నాకు పర్సనల్గా సక్సెస్ వచ్చింది ఇదంతా పక్కన పెడితే, మా ఫాదర్ గోల్ ఏదైతే ఉండిందో, విష్ ఏదైతే ఉండిందో, అది నా ద్వారా నేను చేయగలిగానన్న ఒక ప్రౌడ్ ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అంటే నేను ఎన్ని సినిమాలు తీని, 1 తీని, 2 తీని, 3 తీని, బట్ ఐ సమ్హౌ అకంప్లిష్డ్ మై ఫాదర్స్ గోల్ అన్నది నా ఫీలింగ్ ఎప్పుడు. దానికి నేను చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అంటే మీ ఫాదర్ ఈ విషయం తెలుసా? అంటే వెన్ యువర్ అక్కడ ఒరిస్సా అక్కడ ఉన్నప్పుడు ఫాదర్ చిన్నప్పుడు ఇలా చేశారు అని, ఇలా వెళ్ళిపోయారు అని చెప్పి ఎప్పుడు తెలిసింది మీకు? నాకు ఒరిస్సాలో ఉన్నప్పుడే తెలుసా, అంటే అదే వెన్ ఐ వాజ్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అప్పుడే నాకు ఆబ్వియస్లీ మా ఫాదర్ చెప్పలేదు, బట్ మా రిలేటివ్స్ ద్వారా నాకు తెలిసింది, బట్ డీటెయిల్గా తెలియదు. బట్ ఎప్పుడైతే నేను కాలేజ్కి వచ్చానో అప్పుడు నాకు డీటెయిల్గా, అంటే ముందే చెప్తే ఈడు కూడా అట్లా ఏమైనా చేస్తాడన్న ఇదిలో నాకు ఎప్పుడు డీటెయిల్గా చెప్పలేదు అసలు ఏంటి అన్నది. బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత మా అత్తయ్యలు వాళ్ళు ఏంటంటే నాకు చెప్పారు, మీ నాన్న ఇట్లా చేశారు, చిన్నప్పుడు చిన్న అడ్వెంచర్ చేశారని చెప్పి అప్పుడు నాకు డీటెయిల్గా చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, అచ్చా ఇంత ప్యాషన్ ఉండింది అయితే. బట్ నేను ఎవరు ఆజ్డిమా ఎందుకు ఇంకా దాంట్లో అటు పక్క వెళ్ళలేకపోయారు అని చెప్పి, అంటే ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు రాలేదు మీ ఇద్దరి మధ్య? అంటే ఇదంతా ఎట్లుంటుంది అంటే బ్రో, మన మిడిల్ క్లాస్ ప్రెషర్స్ కొన్ని ఉంటాయి కదా. సో ఎక్కడో మిడిల్ క్లాస్ ప్రెషర్కి దొరికిపోయిన విక్టిమ్ అనిపిస్తుంది మా ఫాదర్ నాకు. బట్ అది ఆ ప్రెషర్ నా మీద పెట్టుకుని ఏంటంటే అసలు ఆ ప్రెషర్ అనేది నా మీద పెట్టలేదు. సో ఐ కుడ్ అకంప్లిష్ దట్. అండ్ చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు, ఇప్పుడు చూడడమే భారతీయ మూవీ చూసాను అని చెప్పారు కదా బ్రో, దాంట్లో డబుల్ యాక్షన్ అది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చూసేటప్పుడు మజా వస్తుంది మనకి, బట్ వెనకాల కొన్ని ఉంటాయి కదా మనకు మైండ్లో డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎప్పుడన్నా ఏదో సినిమా చూసినప్పుడు డ్యూయట్ ఉండేది అనుకో, వాళ్ళ రికార్డింగ్ ఇద్దరు సింగర్ కలిసి ఒక లైన్ తర్వాత ఒక లైన్ పాడేవాళ్ళేమో అని అనిపించేది నాకు. కానీ దాని తర్వాత తెలిసిందా ఒకళ్ళు పాడి వెళ్ళిపోతారు, దాంతో ఇంకోళ్ళు వచ్చి రికార్డ్ చేస్తారు, దాంతో మిక్స్ చేస్తారని తర్వాత తెలిసినప్పుడు అయ్యా ఇదేంటి ఇలా ఉంటుందా అనిపించింది. సో ఈ డబల్ యాక్షన్ అని చూసినప్పుడు ఆ వెనకాల డౌట్లు వచ్చేవా, అంటే ఎలా తీసుంటారు ఇది ఏంటి, ఎలా షూట్ చేశారు దీన్ని అని చెప్పి? అంటే నాకు ఎలా షూట్ చేశారు నాకు అసలు ఆనెస్ట్గా చెప్పాలంటే భారతీయుడు సినిమా చూస్తున్నప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ బ్రో. ఓకే, అంటే సినిమా ఎట్లుంటుంది, ఏం చేస్తారు నాకు తెలియదు. బేసికలీ తీసుకెళ్లారు, కూర్చున్నాను థియేటర్లో, అక్కడ ఏదో నడుస్తుంది. బట్ నాకేంటంటే వీళ్ళు నిజంగా కొట్టుకుంటున్నారా, ఓకే వీళ్ళు నిజంగా రొమాన్స్ చేస్తున్నారా, ఈ డౌట్లు వచ్చాయి నాకు ఎక్కువ. మోర్ దెన్ టెక్నికల్ సైడ్ కంటే ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్. ఓకే, తర్వాత నాకు యాజ్ సినిమాలు చూస్తున్న కొద్దీ నాకు ఫ్యాసినేటింగ్ ఏమనిపించింది అంటే చిన్నప్పుడు ఇది, ఓకే అరే వీళ్ళు ఫేక్ని కూడా ఇంత రియలిస్టిక్గా ఎలా బిలీవ్ చేయించగలుగుతున్నారు మనల్ని. ఓకే, అంటే ఒక ఫేక్ థింగ్ని వీళ్ళు రియలిస్టిక్గా ఎట్లా అన్న దాని మీద నాకు క్యూరియాసిటీ స్టార్ట్ అయింది బేసికలీ. అండ్ దట్స్ హౌ సమ్హౌ నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అరే వీళ్ళు మనం జనాల్ని ఎక్కువ కనెక్ట్ అవ్వాలంటే ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్
యాక్టర్స్ పుట్ ఇన్ టు మేక్ ది సీన్ లుక్ రియలిస్టిక్ Yeah. ఆర్ ది పర్ఫార్మెన్స్ లుక్ రియలిస్టిక్. ఓకే, నాకు ఎందుకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో దట్స్ హౌ నాకు ఏంటంటే మెల్లిగా యాక్టింగ్ పిచ్చి వచ్చేది. చిన్నప్పుడు నేను ఒక్కడనే ఫోటోలు దిగేవాడిని, కెమెరా పెట్టేసుకొని డిఫరెంట్ పోజుల్లో ఫోటోలు దిగేవాడిని. మళ్ళీ ఆ ఎవరికి చూపించేవాడిని కాదు. మళ్ళీ జనాల మధ్య సో అట్లా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది యాక్టింగ్ సైడ్. ఓకే, అండ్ దెన్ మెల్లిగా ఇండస్ట్రీలోకి కాలేజ్లోకి వచ్చిన తర్వాత రవికాంత్ వీళ్ళందరూ పరిచయం అవుతారు, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు. దెన్ ఒక్కొక్కటి నాకు ఇప్పుడు ఏవైతే మీరు డౌట్లు చెప్పారో అవి అప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి, అరే ఇది ఇలా తీస్తారా, ఓకే సాంగ్ ఇట్లా చేస్తారా, అప్పుడు నాకు తెలిసి. అప్పటిదాకా నాకు జీరో నాలెడ్జ్ బ్రో. అసలు సినిమా నేను జస్ట్ చూసేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని అంతే. ఓకే, మహేష్ బాబు గారి సినిమాకి వెళ్ళేవాడిని ఫస్ట్ డే. ఓకే, ఆ మ్యాడ్నెస్ ఎంజాయ్ చేయడం వచ్చేయడం, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ నైట్, అరే మంచి చూసాను సినిమా నేను. బికాజ్ నాకు ఎక్కడో ఇన్బిల్ట్ అట్లా హెరిడిటరీ లాగా కృష్ణ గారి ఫ్యానిజం నుంచి మహేష్ బాబు గారి ఫ్యానిజంకి వచ్చింది నాకు. Yeah, అవునా? బాగుంది, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే. సో అసలు అంటే వచ్చింది కాబట్టి వాట్స్ ద వన్ మూవీ దట్ యు ఎంజాయ్డ్ బ్రో మహేష్ బాబు? అంటే ఫస్ట్ డే చూడగానే ఇంకోసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేది. ఒకటి కాదు బ్రో, అన్ని సినిమాలు నేను ఏంటంటే ప్రతి సినిమా మహేష్ బాబు గారిది స్కూల్ టైంలో ఉన్నప్పుడు 2-3 times చూసేవాడిని నేను. ఒకసారి మా ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని, ఇంకోసారి ఫ్యామిలీతో కానీ పేరెంట్స్తో కానీ. ఓకే, అంటే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని మీరు కలిసారనుకోండి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు చూసినప్పుడల్లా ఆ ఫీలింగ్ ఉండేది నాకు, అరే ఈరోజు మా హీరోని చూశాను నేను, అది అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉండేది. బట్ మోస్ట్ ఎంజాయ్ చేసింది మాత్రం నేను పోకిరి. అసలు ఆ ట్విస్ట్కి బల్బులు అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వైజాగ్ జగదాంబ తెలుసా, ఎట్లుంటుందో తెలుసు అది. సో పోకిరి సంథింగ్ నాకు అది అసలు. ఇన్ఫ్యాక్ట్ పోకిరి ఈస్ ది ఫిలిం విచ్ ఇన్స్పైర్డ్ మీ టు ఫోకస్ మోర్ ఆన్ క్యారెక్టరైజేషన్స్. ఓకే, హీరో క్యారెక్టర్ మెయిన్గా పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ద వే హీ డిజైన్స్ ది క్యారెక్టర్స్. సో అప్పుడు నాకు ఆ సినిమా నుంచి ఏంటంటే, అరే హీరో క్యారెక్టర్ని పట్టుకుంటే వచ్చే ఏమంటారు ఆ ఎగ్జైట్మెంట్ వేరు ఆడియన్స్కి, కరెక్ట్గా మీటర్ పట్టుకోగలిగితే. సో ప్రాబ్లీ ఇన్ ఏ వే పోకిరి సినిమా నాకు నా డైరెక్షన్ దాంట్లోకి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు నేను. క్యారెక్టర్ క్లియర్లీ అంటే ఇప్పుడు అనిపిస్తోంది వెన్ యూ సే దిస్, ఎందుకంటే పోకిరి పూరి జగన్నాథ్ మ్యాక్సిమం సినిమాలు మోస్ట్లీ ఆర్ క్యారెక్టర్ డ్రివెన్. స్టోరీ డెఫినెట్లీ అదంతా, కానీ ఆ క్యారెక్టర్ ఆయన హీస్ నోన్ ఫర్ దాట్ కాబట్టి నౌ ఐ నో బ్రో. అండ్ వెన్ యూ సెడ్ అంటే నేను ఫోటోలు దిగేవాడిని అండ్ ఆల్ అని చెప్పి, దాని తర్వాత బీటెక్ వచ్చాం. అండ్ అప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా జనాలందరి మధ్యలో. ఇప్పుడు క్లాస్లో మనం ఏదైనా ఆన్సర్ లేచి చదువు లేకపోతే చెప్పు అంటేనే మనకు కొంచెం ఇంతమంది ముందులో ఎలా అని అనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్ కెమెరా ఉందంటే డెఫినెట్లీ కాన్షియస్ అయిపోతాం. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్ బ్రో? అంటే చాలా కష్టం అంటే ఇటు పక్క నుంచి ఇటు రావడం అనేది. లేదు బ్రో, నాకు ఇప్పటికీ అది నేను 100% ఫీల్ అది ఇప్పటికీ నేను ఓవర్కమ్ చేయలేదు. కెమెరా అంటే యాక్టింగ్ ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా నేను చాలా కాన్షియస్గానే ఉండేవాడిని. అంటే నాకు ఎప్పుడు అంటే ఒకటి ఏమైందనంటే, నేను పుట్టిన వెంటనే ఒరిస్సా వెళ్ళిపోయాము. ఓకే, సో రిలేటివ్స్ వీళ్ళెవరు అక్కడ ఉండేటోళ్ళు కాదు. సో నాకు జనాలతో ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండే. ఇట్ వాజ్ ఆల్వేస్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే అక్కడ వాళ్ళ భాష మనకు రాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, అట్లా ఉండేది. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి అలా ప్రాబబ్లీ అక్కడ పెరగడం వలన ఒక తెలియని ఒక ఇంట్రోవర్ట్నెస్ స్టార్ట్ అయింది నాకు. అంటే నేను ఎక్కువ జనాలు ఎవరిని ఎక్కువ మంది ఉంటే కాన్షియస్ అయిపోవడం కానీ, ఎందుకంటే ఆ ఇనీషియల్ 6 years ఏదైతే ఉండిందో ఇట్ వాజ్ ఆల్ 4 of us, మై ఫాదర్, మదర్, మై సిస్టర్, అంతే నేను. సో ఇక్కడికి వచ్చిన సడన్గా యాక్టింగ్ ఇవన్నీ అంటే నాకు చాలా కష్టం అనిపించేది. బట్ ఎక్కడో రవికాంత్ గారు వాడు ఏదో ఇట్లా అరే అలా కాదురా చేయాలి అది ఇది అనేవాడు. కానీ బట్ ఈవెన్ టుడే నాకు యాక్టింగ్ అంటే ఎందుకో చిన్న జంకుతాను నేను అట్లా. ఎందుకు మొన్న మేము ప్రమోషన్ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కెమెరా ముందు ఏం చేయాలరా బాబు ఇవన్నీ ఉంటాయి. బట్ నవ్ నా కంఫర్ట్ స్పేస్లో ఉన్న ఫీలింగ్ ఉంది నాకు. డైరెక్షన్ అన్నది వెనకాల కూర్చుని మనం కావాల్సిన ఇన్స్ట్రక్ట్ చేద్దాం ఎవరికైనా సరే. కాన్షియస్నెస్ ఇప్పటికీ ఉంది బ్రో నాకు, అది కెమెరా ఇది అన్నది. నాకు అదే డౌట్. నేను ముందర వచ్చినప్పుడు కూడా అడిగాను ఒక డైరెక్టర్ని, ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు హీరోగా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళని ఇప్పుడు ఒక సీన్ రాసుకుంటే ఆ సీన్లో నేనుంటే బాగుంటుంది కదా అనే అనిపిస్తుంది ఏమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇంత మంచి సీన్ రాసుకుని ఇంత మంచి డైలాగులు రాసుకుని ఎవరికైనా ఇచ్చాను, అమ్మో వద్దు ఇది బాగుంది అని నాకు అనిపిస్తుంటుంది లోపల. సో అలా డైరెక్టర్లకు అంత గివింగ్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇంత స్క్రీన్ అంటే ఇంత మంచి సీన్ రాసి ఇది పక్కళ్ళకి ఇచ్చేసి ఇది నువ్వు చెయ్యి అనే అంత చాలా గివింగ్ అనిపిస్తారు నాకు
డైరెక్టర్స్? నేనైతే చాలా గివింగ్ బ్రో, నేను ఇచ్చేస్తాను నాకు వద్దు. బట్ యా అంటే నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఇది ఎట్లా అంటే నాకు నా హీరోలు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళని చాలా లవ్ చేస్తాను నేను. ఓకే, బీట్ టిల్లు క్యారెక్టర్కి సిద్ధు కానీ రాక్ కానీ ఇప్పుడు. సో ఆ లవ్ నేను చూపించినప్పుడు ఏంటంటే నేను రాసే సీన్లో వాళ్ళకి ఎంత బెస్ట్ ఇవ్వగలను నేను. ఓకే, అది అంటే నించుంటే ఇంకా బెంచ్ మార్క్లకు సెట్ అయిపోవాలి వాళ్ళ పర్ఫార్మెన్స్. సో ఆ మైండ్ సెట్తోనే నేను ఎక్కువ క్యారెక్టర్స్ని డిజైన్ చేస్తాను. సో నాకేంటంటే అట్లా పర్లేదు అది వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేసినా సరే ఆ క్యారెక్టర్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చేస్తాను. నాకు అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నేను ఇప్పుడు నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఇలాంటి రోల్స్ చేద్దాం, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఓకే, ఇలా మనసులోనే ఉండేవన్నీ, మైండ్లోనే ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తే నా బయట బిహేవియర్కి నా క్యారెక్టర్కి సంబంధం ఉండదు. దర్ ఆల్ ఎక్స్ట్రోవర్టెడ్. ఇది టిల్లు కానీ ఓకే, అదేంటంటే అరే విమల్ అనేవాడు ఎక్స్ట్రోవర్ట్ అయితే ఎట్లుంటుంది, ఓకే, నేను అట్లా అలా రాసుకుంటాను నేను బేసికలీ. సో అట్లా ఏంటంటే ఐ వాంట్ టు బీ 100% గివింగ్ ఆ క్యారెక్టర్గా, అంటే ఇచ్చేద్దాం వాళ్ళకి. ఎందుకంటే నాకు హీరోస్ కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్, అదొకటే నా మెయిన్ ఎజెండా. అంతకంటే నాకు ఏమి పెద్ద, నేను ఎంత వెనకాల ఉంటే అంత బెటర్ అనేది నా ఫీలింగ్. నాకు కెమెరా వెనకాల అసలు అది ఆ మైండ్ సెట్ గురించి నాకు ఇంకా చాలా డెప్త్గా తెలుసుకోవాలని ఉంటుంది. బట్ కూల్. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, చేస్తూ యూ హిట్ అ పాయింట్ వేర్ అరే ఇట్లా షార్ట్ ఫిల్మ్ బాగానే చేసాం ఇంక వెళ్దాం ఇండస్ట్రీకి అనే పాయింట్ వచ్చిందా, లేకపోతే చేస్తూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా, మన ఇండస్ట్రీకి వెళ్ళి డైరెక్ట్ చేద్దామని అలా వచ్చారా ఇండస్ట్రీకి? యూ అండ్ రవికాంత్ ఇద్దరు ఒకటేసారి వచ్చారా? ఇద్దరు ఒకటేసారి వచ్చారు. బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చాం ఇద్దరు. మేము ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం దట్ బీటెక్ అయిపోయిన తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, వీ హ్యావ్ టు డూ సంథింగ్ దేర్ అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాం. సో మేము జాబ్ ఏమీ అసలు అటెంప్ట్ కూడా చేయలేదు మేము. సో రావడం రవికాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయ్యాడు, అండ్ ఐ వాజ్ ఇన్ మై ఓన్ యాక్టింగ్ ట్రయల్స్ అనమాట. సో అట్లా ఆడిషన్స్ ఇచ్చేవాడిని, ఈ స్పేస్లో ఉండేది. ఎప్పుడు మేము ఇది చాలు ఇది నేర్చేసుకున్నాం అన్న ఇదిలో లేకుండే. రైట్ ఫ్రమ్ డే వన్ మేము డిసైడ్ అయింది ఏంటంటే ఈ 4 years అయిపోయిన తర్వాత మనం వైజాగ్ వదిలి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్న ఇదిలోనే ఉండేవాళ్ళం. బట్ షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే మాకు కొంచెం అట్లీస్ట్ మాకు మా మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యావు అనమాట. బీట్ రవికాంత్ కానీ నాకు కానీ, దేర్ ఇస్ అనదర్ ఫ్రెండ్ ఆదిత్య అని హూ డైరెక్టెడ్ మావింత కాదు విన్మా విత్ సిద్ధు. సో మేము ముగ్గురం కలిసే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్గా. బట్ ఇనీషియల్గా ఏంటంటే వచ్చిన తర్వాత అనిపించేది అరే ఇంకా యాక్టింగ్ కొంచెం గ్రూమ్ చేసుకుని రావాల్సిందేమో, బికాజ్ ఎక్కడో నీకు తెలుసు కదా బ్రో, నువ్వు కూడా యాక్టింగ్ ట్రై చేస్తూ వెళ్తూ ఉంటావు, ఆడిషన్స్ ఎట్లుంటాయో తెలుసు. ఓకే, వన్ కాన్స్టెంట్ రిప్లై ఉంటుంది, విల్ గెట్ బ్యాక్ టు యూ అని. ఓకే, ఆ గెట్ బ్యాక్ టు యూ అది ప్రాబ్లం, మీకు అవసరం లేదా, నేను బాగా చేయలేదా, ఇది అర్థమయ్యేది కాదు. సో అట్లా ఒక డైలమాలో ఏంటంటే ఇంకా నేను గ్రూమ్ చేసుకోవాలన్న స్పేస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్తో. ఓకే, అంటే రవికాంత్ ఈస్ ట్రైయింగ్ తన ఏడీ కింద చేసుకుని నేను వేరే సర్కిల్తో ఇక్కడ పరిచయమైన సర్కిల్తో ఐ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ అట్లా. అండ్ దెన్ అట్లా 2-3 సినిమాల్లో యాక్ట్ చేశాను. అలా జరిగింది జర్నీ. అండ్ థియేటర్ కూడా ఏదో మధ్యలో హెల్ప్ అయింది అని చెప్పి. థియేటర్ కూడా చేశాను నేను. అగైన్ ఇదంతా ఏంటంటే నన్ను నేను యాక్టర్ కింద ఎట్లా బెటర్ చేసుకోవాలన్న ప్రాసెస్లోనే థియేటర్ జాయిన్ అయ్యా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ క్రౌడ్ ఏమంటారు, ఈ క్రౌడ్ ఫోబియాని ఎట్లా పోగొట్టుకోవాలన్న ప్రాసెస్లో కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెషన్ అనమాట, థియేటర్ చేయి అది చాలా హెల్ప్ అవుతుందని. లిటరల్ చాలా హెల్ప్ అయింది అది. ఎందుకంటే మేము స్టేజ్ ప్లే చేసినప్పుడు సార్ట్ ఆఫ్ ఒక్కసారి నాలో ఉన్న బ్యారియర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. జస్ట్ వెంట్ ఫర్ ఇట్. యా, అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎంత మనం అంటే థియేటర్ హెల్ప్ చేస్తుంది, వాళ్ళు టెక్నిక్స్ చెప్తారేమో, కానీ ఎంతన్నా మనం వర్క్ చేసుకోవాల్సింది ఇంటర్నలీనే కదా. అంటే వాళ్ళు సరే చెప్పడం బాగానే చెప్పేసిన వెళ్ళాల్సింది నేను కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల మనకి. సో వాట్ డిడ్ యూ టెల్ టు యువర్ సెల్ఫ్, ఇంకా ఏదో బ్రేక్ చేయాలి లేకపోతే అవ్వడం కష్టం అని చెప్పి, దాట్స్ వాట్ యూ థాట్? అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రేక్ చేయకపోతే ఇంక ఇది నేను ఎప్పటికీ ముందుకు వెళ్ళలేదు అనేది నాకు అర్థమైంది. ఆబ్వియస్లీ ఆ థియేటర్ మా రత్నశేఖర్ అని చెప్పి ది వన్ హూ మాకు నేర్పించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గైడెన్స్తో నాకు కొంచెం హెల్ప్ అయింది, అంటే ఆ బ్రేక్ చేసే ఇది. బట్ బిఫోర్ గెటింగ్ ఆన్ టు ది స్టేజ్ చాలా రిహార్సల్స్ ఇవన్నీ చేసేటోళ్ళం. సో అక్కడ నేను కొంచెం ఫ్రీ అయ్యాను, సార్ట్ ఆఫ్ నాకు యూస్ టు అయ్యాను నేను ఆ ప్రాసెస్కి. అండ్ దెన్ ఒకసారి ఫస్ట్ డే మాత్రం స్టేజ్ మీద ఫుల్ ప్యాక్ అయిపోయింది నాకు. అరే అమ్మాయి ఏంటి జనాలు ఏంటి, ఎంతమంది ఉందో పర్ఫామ్ చేశారు? సో వి పర్ఫార్మ్డ్ లమాఖాన్ ఉంది కదా, అక్కడ
ఫస్ట్ షో చేశాను 150 యా 150-200 అట్లుంటారు ఓకే. అంటే ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే సరే స్టేజ్ అంతా ఓకే బట్ తెలుగు థియేటర్ అనేది చాలా తక్కువ ఇక్కడ. ఓకే మేబీ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు పెరుగుతుంది బట్ ఆ టైంలో 2013-14 టైంలో అంత లేకుండే. అది మేము చేసింది ఇంగ్లీష్ ప్లే ఓకే. మనకేమో ఇంగ్లీష్ సరిగ్గా రాదు ఓకే. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు యాక్సెంట్తో. ఇదేంటిది ఫుల్ అంటే మందేమో మొత్తం బట్టలు ఉంటుంది బ్రో, అంతా అలానే ఉంటుంది మంది. సో ఇట్లాంటివి కొన్ని ఉండేవి. బట్ ఆ ఇన్హిబిషన్స్ అన్నీ మా రత్నశేఖర్ అన్న ఆయనతో నువ్వు రాంగ్ ప్రొనౌన్స్ చేసినా రైట్ ప్రొనౌన్స్ చేసినా ఎవడు జడ్జ్ చేసేటోడు ఎవడు లేడు ఇక్కడ. సో యూ జస్ట్ గో ఫర్ ఇట్ అన్న ఇదిలో మోటివేషన్ ఇచ్చాడు ఆయన. ఏదో చేశాను నేను. బట్ మోర్ దెన్ నాకు పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎట్లా హెల్ప్ అయిందో పక్కన పెడితే ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ క్రౌడ్ ఫోబియా ఓకే. ఆ జనాలు ఎంత ఎందుకంత భయపడుతున్నాను నేను అన్నది ఉండింది. బట్ లక్కీలీ దట్ రియలీ హెల్ప్ మీ. అండ్ కొన్ని ఐస్ బ్రేకింగ్ అని కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు, అవన్నీ చేపించారా మీకు థియేటర్కి ముందర? ఐస్ బ్రేకింగ్ అంటే మాకు నేను చేసిన ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఏం చేపించారంటే ఇలా భుజాలు పైకి పెట్టి నాలిక బయట పెట్టి నవ్వు అన్నాడు బ్రో. ఒక 10-15 మంది ఉన్నారు అక్కడ. అలాంటివన్నీ చెప్పినప్పుడు ఎలా సార్ ఇలా అంటే చెయ్యి అన్నాడు. వాళ్ళు చేపిస్తారు అవన్నీ. అసలు మాకు ఎట్లుండేది అంటే చాలా గలీజ్గా ఉండేవి బ్రో మాకు అన్ని. అంటే గలీజ్గానే అసలు బ్రో ఎట్లా చేస్తాం ఆ తర్వాత వెళ్ళిపోవచ్చేమో, కానీ చేసినప్పుడు అయితే ప్యాక్ అవుతుంది. అందరి ముందు చేయలేం బ్రో, అది కొంచెం వరస్ట్గా ఉంటుంది అది. ఏం చేయించారు మీకు? మాకు కొన్ని సీన్స్ చూపించేవాళ్ళు బ్రో. అంటే టీవీలో మామూలుగా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఈ సీన్ నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చేసి చూపి అనేవాడు. ఇవన్నీ నేను ఎట్లా చెప్తాను రా, ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు నన్ను దానికి రియాక్ట్ అవ్వాలంటే అది నాకు అర్థమైంది కాదు ఇదేం టెక్నిక్లు ఇవన్నీ అని. లేటర్ ఐ రియలైజ్ అది అంతా ఏంటంటే మనం ఫ్రీ చేసుకునే ఫస్ట్ ఏదైతే ఒక బౌండరీస్ ఉంటాయి కదా మనకి, అవన్నీ బ్రేక్ చేయడానికి చేయించే యాక్టివిటీస్ అని నాకు అర్థమైంది అప్పుడు. ఇప్పుడు మీరు చెప్పిన ఇలాంటి కొన్ని వింత ఎక్సర్సైజ్లు అన్నీ చెప్పేటోళ్ళు. అవును నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. తర్వాత వెళ్ళిపోతాయి అంటారు కానీ ఇప్పుడైతే నాకు ప్యాక్ అవుతుందా నాయన అన్నట్టు. అండ్ ఆల్సో థియేటర్ ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే నౌ ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా నాకు యాక్టర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అన్నది నాకు చాలా ఈజీ అయింది ఓకే. బికాజ్ ఐ నో ఒక సీన్ని ఆబ్వియస్లీ థియేటర్ టెక్నిక్స్ని అప్పుడప్పుడు ఈ డైరెక్ట్ చేసేటప్పుడు కూడా వాడుతూ ఉంటాను నేను. ఓకే ఒకవేళ యాక్టర్స్కి అది అర్థం కాలేదనుకో ఎట్లా చేయాలన్నది. సో ఐ జనరలీ టెల్ దెమ్ ఇది ఈ పొజిషన్లో నువ్వు ఇట్లా రియాక్ట్ అయితే బాగుంటుందేమో ఓకే. సో వాళ్ళు నాకు ఏం నేర్పించారో నేను నేర్పిస్తూ ఉండేవాడు అనమాట ఓకే. ఆబ్వియస్లీ మెయిన్ యాక్టర్స్ కాదు, ది అదర్ యాక్టర్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో కొంచెం. సో ఆ విధంగా కూడా నాకు హెల్ప్ అయింది థియేటర్ అన్నది. ప్రాబ్లీ నాకు యాక్టర్ కింద అంత హెల్ప్ అవ్వలేదేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మాత్రం చాలా ప్లేస్ అయింది నాకు. అండ్ ఐ ఫెల్ట్ ఎవ్రీ డైరెక్టర్ షుడ్ అట్లీస్ట్ వన్స్ ఒకసారి ఈ థియేటర్ ఈ స్పేస్లో దిగితే ఇంకా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. వెళ్తారా? డిపెండ్స్, అది పర్సన్ టు పర్సన్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఈ పోనీ అంటే ఇప్పుడు యాక్టర్ లాగా చేశారు కదా ఒక 2-3 మూవీసా? బొమ్మల రామారావు అది బొమ్మల రామారావు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక సినిమా, జెస్సీ అని చెప్పి ఒక హారర్ ఫిలిం, అంతే వశం అని ఇంకో సినిమా చేశా. ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం. సో ఇప్పుడు ఈ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు ఆడిషన్లు చేసాము, ఆడిషన్ల కష్టాలు అదిగా అవి వేరే ఆడిషన్లు. కానీ ఒకసారి వచ్చి పోంటారు ఒక సినిమా చేస్తున్నాము, ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత కూడా దే ఆర్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈ యాక్టర్లు మనం ఒకలాగా వచ్చిన తర్వాత అని చెప్పేసి. సో అవి ఏమన్నా హెల్ప్ అయిందంటే దిస్ ఇస్ ఐ విల్ నాట్ లెట్ దిస్ హ్యాపెన్ ఇన్ మై సెట్, అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగా యాజ్ ఎ డైరెక్టర్గా? సెట్లో కంటే నేను డైరెక్టర్గా ఫస్ట్ డిజిటల్ సినిమా ఓకే అయినప్పుడు నేను అనుకుంది ఏంటంటే నేను యాజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు నన్ను ఎట్లయితే ట్రీట్ చేశారో అట్లా నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళని ట్రీట్ చేయకూడదు అన్నది నేను పెట్టుకున్న ఒక థంబ్ రూల్ అది. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా ఎక్స్పర్సన్ ఆడిషన్కి వచ్చాడనుకో, అది వర్కౌట్ అవ్వట్లేదంటే ఆన్ ది స్పాట్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేయాలి ఓకే. ఐ షుడ్ నాట్ మేక్ హిమ్ వెయిట్, అరే ఇడు చేస్తాడేమో మళ్ళీ గెట్ బ్యాక్ టు, ఈ పదాలు వాడకూడదు అన్నది నేను డిసైడ్ అయ్యాను. అండ్ ఆబ్వియస్లీ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది యాక్టర్ రెస్పెక్ట్తో, ఈవెన్ ఇఫ్ ఈజ్ అ స్మాల్ ఆర్టిస్ట్ అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ అతను కూడా ఒక హీరో అవుదామని వచ్చి ఉండొచ్చు, లేదా ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చి ఉండొచ్చు. అండ్ వాళ్ళని కూడా ఒక రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలన్నది. ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒకసారి నేను
సో ఐ విల్ నాట్ సే ది ఫిల్మ్ నేమ్, ఓకే. నో ప్రాబ్లం. సో నాకు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక పలానా హీరోకి ఫ్రెండ్ రోల్ అని చెప్పి. నేను ఫుల్ ఎక్సైట్ అయ్యాను, బికాజ్ యూనో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ మంచి హీరో దగ్గర ఫ్రెండ్ రోల్ అంటే ఆబ్వియస్లీ ఇట్ నాకు ప్లస్ అవుతుంది అది, విజిబిలిటీ పెరుగుతుంది. ఓకే. సో నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, ఫర్ ది ఫస్ట్ టైం బాగా చేసామన్నారు. నేను ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోయాను, అరే ఇదేంటిది ఫస్ట్ టైం ఒకడు బాగా చేసామని చెప్తున్నాడు అని. ఒక 3-4 డేస్లో షూట్ ఉంటుంది, మీరు రెడీగా ఉండండి అని అంటే ఫైన్ అన్నా, ఓకే. నేను రెమ్యునరేషన్ కూడా ఏం మాట్లాడలేదు, బికాస్ ఐ వాంటెడ్ దట్. వెన్ ఐ టోల్డ్ మై ఫాదర్, నువ్వు డబ్బులు కూడా అడక్కు, అది నీకు మంచి ఆపర్చునిటీ, నువ్వు వెళ్ళు అన్నారు, ఓకే. నేను ఐ వాజ్ షూటింగ్ డే వచ్చింది, ఫోన్ చేశారు, ఇలా ఆఫీస్కి రండి, ఇక్కడి నుంచి మీరు వెళ్తాగాని అన్నారు. ఆఫీస్కి వెళ్ళా, అందరు వెళ్తున్నారు, నన్ను ఎవడు పిలవట్లేదు. నాకేం తేడా ఉంది, ట్రీట్మెంట్ ఏంటి ఇట్లుంది అన్న ఇది. దెన్ ఇప్పుడు 6 o'clock కాల్ షీట్ అనుకో, సమ్వేర్ అరౌండ్ 6:45, 7 నన్ను పికప్ చేసుకుని ఎక్కడో ఊరవతల లొకేషన్ తీసుకెళ్ళాను. సో అక్కడ రెడీ అవ్వమన్నారు, అంతా ఉంది. ఐ వాజ్ మిగతా కో యాక్టర్స్ ఎవరైతే ఉంటారో యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ వాళ్ళందరితో మామూలుగా డిస్కస్ చేస్తూ మాట్లాడుతున్నాను, ఏంటి సీన్ ఏంటి అని. అక్కడ షార్ట్ రెడీ అయింది, ఓకే. ఇప్పుడు ఫ్రెండ్ రోల్ అన్నారు, చాలా ఇంపార్టెంట్ రోల్, ఫ్రెండ్ రోల్ అన్నారు. పిలవట్లేదు ఏంటి అన్న ఇదిలో నాకు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది, ఏంది ఇది పిలవట్లేదని. సడన్గా బ్యాక్గ్రౌండ్ ఇటు రండి అన్నారు, ఓకే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కింద ఫ్రెండ్ రోల్ అని చెప్పి పిలిపించారు, ఓకే. నాకు అదే ఆ రోజు నాకు అసలు అంటే మోర్ దెన్ నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా ఇవ్వా ఇవన్నీ పక్కన పెట్టు, ఓకే. అరే ఈ పలానా హీరో సినిమాలో నీకు ఇలా అనుకుంటున్నాం మేము, నువ్వు వస్తావా హెల్ప్ చేస్తావా అంటే నేను ఆ హీరోని చూడ్డానికైనా వచ్చేటోడిని, ఓకే. నాకు ఆ ఈగో లేదు నాకు, కానీ నువ్వు ఇట్లా ఒకటి చెప్పి అక్కడ ఇంకోటి జరగడం నాకు ఎందుకో చాలా హర్టింగ్ అనిపించింది. నేనేం చేశా, నెక్స్ట్ డే ఫోన్ ఆఫ్ చేసుకున్నాను నేను, ఓకే. అతను ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు, ఆన్ చేస్తే ఆయన మిస్డ్ కాల్స్ ఉన్నాయి, చేసా, భయ్యా రండి భయ్యా మీది కంటిన్యూటీ ఉంది అన్నాడు. నేను అసలు రాను, నేను మీరు ఒకటి చెప్పి నాకు ఒకటి చేశారు, ఇది 100% ఇది ఎథికల్ కాదు ఇది అని చెప్పి ఐ జస్ట్ అంటే ఒకటి నేను తప్పేం చేయలేదు అక్కడ అన్న మైండ్ సెట్తో నేను ఇచ్చి పడేసాను రివర్స్లో. వాళ్ళు ఇంకా మీరు ఎవరిని పెడతారో పెట్టుకోండి, నేనైతే రావట్లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాను నేను. అండ్ ఆ మూమెంట్లో నేను డిసైడ్ అయ్యాను, ఇంకా అంటే డైరెక్టర్గా మారినప్పుడు నాకు ఈ ఒక్క ఇన్సిడెంట్స్ నాకు బాగా గుర్తొచ్చేది. ఇట్లా మనం ఎవరికి చేయకూడదు. ఇఫ్ యూఆర్ కాలింగ్ అన్ యాక్టర్ ఫర్ అ పర్టికులర్ థింగ్, అది చెప్పే పిలుద్దాం, వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు. సో ఇట్లా ఇలాంటి కొన్ని పెట్టుకున్నాను నేను యాజ్ ఎ డైరెక్టర్గా. ఒక యాక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఫస్ట్, ఓకే. ఆ తర్వాత ఏదైనా. సో ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ డిజిటల్లో కానీ ఇప్పుడు హనుమాన్ బక్షి సెట్లో కానీ ఐ ఆల్వేస్ ట్రీట్ ఎవ్రీ వన్ సేమ్గానే నేను ట్రీట్ చేస్తాను. అది నీకు కూడా యా వస్తాం. సో అదే బ్రో, అంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఏమో, అంటే అడ్వాంటేజ్ ఫార్ ద యాక్టర్స్, అంటే యూ బిన్ త్రూ దిస్ కాబట్టి యూ విల్ నో ఏంటి ఇలా చేస్తే యాక్టర్లకి యూనో ఫీల్ అవుతారు వాళ్ళు అని చెప్పేసి. సో దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ బ్రో, నాకు మస్తు అనిపిస్తుంది ఎవరన్నా ఇట్లా చెప్తే. అండ్ ఇన్ వాట్ ప్రాసెస్, అంటే ఇది అంతా అవుతుంది, థియేటర్ అవుతుంది, పోయింది, క్రౌడ్ ఫియర్ పోయింది, అట్ వాట్ టైమ్ డిడ్ డీజే టిల్లు హ్యాపెన్, లేకపోతే అంటే ఆ క్యారెక్టర్ వాట్ వాస్ దట్ స్టార్టింగ్ పాయింట్? నేను ఇందాక చెప్పినట్టు పోక్రీ సినిమాతో నాకు ఏంటంటే హీరో క్యారెక్టర్ మీద తెలియని, అంటే ఇలాంటి యూనిక్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్తో ఉన్న హీరోస్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే అప్పటి నుంచి అలాంటి ఏ సినిమాలు వచ్చినా సరే నేను బాగా ఎక్కువ లైక్ చేస్తుండే. సో డీజే టిల్లు దానికి వెళ్ళే ముందు బేసిక్లీ ఏం జరిగిందంటే రవిది క్షణం సినిమా రిలీజ్ అయింది, ఓకే. అప్పటికి నేను ఇంకా యాక్టింగ్ ట్రై చేస్తున్నాను, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో రవికి చెప్పినప్పుడు ఓ పని చేయి, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నా నెక్స్ట్ సినిమాకి ఏడి కింద చేయి నువ్వు అన్నాడు. ఐ థాట్ వై నాట్, ఇప్పుడు ఎందుకంటే వాడు నెక్స్ట్ సినిమా పెద్ద ప్రొడక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తున్నాడు, ఇప్పుడు నేను అక్కడ ఏడీ కింద వెళ్తే నాకు కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి అన్న ఇంటెన్షన్తోనే నేను జాయిన్ అయ్యా, ఓకే. అక్కడ జాయిన్ అయిన తర్వాత దట్ హోల్ కృష్ణ అండ్ శ్లీల ప్రాసెస్, రవి నా ఫ్రెండ్ అవ్వడం వలన నాకు జరిగిన ఒక బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అక్కడ రైటింగ్లో కానీ, ఓకే, సురేష్ బాబు గారితో కానీ రానాతో కానీ ఏ మీటింగ్ ఉన్నా సరే నన్ను తీసుకెళ్ళేవాడు, ఓకే, స్టోరీ రైటింగ్ టైంలో. సో అట్లా ఏంటంటే నేను మెల్లిగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సురేష్ బాబు గారికి ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో
అది నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే ఆయన చెప్పిన ఒకే ఒక థంబ్ రూల్ ఏంటంటే ఒక రైటింగ్లో మాకు ఇచ్చిన సజెషన్ ఆయన, అంటే మేము కృష్ణ ఇండస్ట్రీలో స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆయన దానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్తో మాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, అసలు నేను ఈ సినిమా ఎందుకు చూడాలి, ఓకే ఫస్ట్ 15 మినిట్స్లో నేను ఈ సినిమా ఎందుకు చూడాలో నాకు తెలియకపోతే నేను సినిమా ఎందుకు తీయడం అన్న స్పేస్లో ఆయన క్వశ్చన్ చేశారు. దట్స్ వెన్ మాకేంటంటే అది ఒక రియాలిటీ చెక్ లాగా వచ్చింది నాకు రవికి. బికాస్ వీవర్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకోవడం, ఐడియాస్ అన్నీ చేసేవాళ్ళం. ఆబ్వియస్లీ సిద్ధు కూడా ఉండేవాడు. ఆ మూమెంట్లో ఏంటంటే నాకు మెల్లిమెల్లిగా ఇంకా డీప్గా రైటింగ్లో కూర్చోవడం, నేను యూనో రవి ఎలా ఆలోచిస్తాడు, సిద్ధు ఎలా ఆలోచిస్తాడు, సురేష్ బాబు గారు ఎలా ఆలోచిస్తారు, రానా ఎలా ఆలోచిస్తారు. సో ఇవన్నీ ఏంటంటే నాకు చాలా తెలియకుండా ఎక్కడో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దట్ ప్రాసెస్, ఈ రైటింగ్ ప్రాసెస్లో. ఓకే, అండ్ దెన్ షూట్ స్టార్ట్ అయింది. రవి ఏంటంటే నేను థియేటర్ చేయడం, యాక్టింగ్ కింద ట్రై చేయడం, దీనివల్ల ఏంటంటే రవి నాకు నువ్వు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకో, నీకు ఏదైనా అనిపిస్తే నువ్వు నాకు చెప్పు, బెటర్గా చేయొచ్చు అన్న స్పేస్లో అనిపిస్తే నాకు చెప్పు అంటే నేను చెప్పేటవాడిని. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ నా స్ట్రెంగ్త్ కానీ నా కంఫర్ట్ కెమెరా వెనకాల ఉందనేది నాకు అర్థమైంది. బికాజ్ నేను కెమెరా ముందు చేయలేంది కెమెరా వెనకాల చేసి చూపించగలిగాను నేను. ఓకే, చిన్న చిన్న యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని. అలా మెల్లిగా ఏంటంటే కృష్ణ ఇండస్ట్రీ ఇలా అయిపోయిన తర్వాత ఐ థాట్ రవికి చెప్పాను నేను ఐ వాంట్ టు డైరెక్ట్ అని. ఆ రోజు వాడు చెప్పింది ఏంటంటే యాక్టింగ్ అంటే నీకు డైరెక్షనే బెస్ట్ రా, నీకున్న క్యారెక్టరైజేషన్కి యాక్టింగ్ అంటే నీకు సెట్ అవ్వదు అది. ఓకే, నువ్వు బయటికి రావు, ఎవరితో మాట్లాడవు, ఓకే కెమెరా పెడితే భయపడిపోతావు, నీలాంటి వాడికి కెమెరా వెనకాలే బెటర్ అని చెప్పి ఆడు కొంచెం చిన్న గీతోపదేశం చేసాడు నాకు. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ డిఫరెంట్ స్టోరీస్ రాసా. బిఫోర్ డిజిటల్లో డిఫరెంట్ ఐడియాస్ అనుకున్నాను. ఓకే, ఐ వాంటెడ్ టు డూ మై డెబ్యూ క్రికెట్ బేస్డ్ ఏమైనా చేద్దాం అనిపించింది నాకు. ఓకే, సిన్స్ ఐ లైక్ క్రికెట్ మీద ఏదైనా చేద్దాం అనుకున్నా. సమ్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ దెన్ నేను అదే టైంకి అందాదున్ సినిమా చూసా. ఓకే, సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి తెలుగులో చేస్తే బాగుంటుంది కదా, సంథింగ్ లైక్ దిస్. ఓకే, కొంచెం డార్క్ కామెడీ స్పేస్లో కానీ. ఓకే, అండ్ దెన్ నేను డిఫరెంట్ ఐడియాస్ అనుకున్నాను. నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా రవికి చెప్తే రవి చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ దెన్ స్టార్ట్, మిడిల్, ఎండ్ ఇవి డెవలప్ చేసుకొని సిద్ధుకి చెప్పాను నేను. బికాస్ నాకున్న ఈజీ యాక్సెస్ హీరో సిద్ధు ఒకడే. సో సిద్ధుకి చెప్తే సిద్ధు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. అండ్ దెన్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. సో ఈ రైటింగ్ అంతా నేను 2019లో స్టార్ట్ చేశాను. ఓకే, సో సిద్ధుకి చెప్పిన తర్వాత సిద్ధు అరే భలే ఉంది, ఇది ఇలా ఐడియా బాగుంది, చాలా నేను చేస్తాను, ఇది ఇద్దరం కలిసి చేద్దాం అంటే వై నాట్ అన్న. ఎందుకంటే నాకు కృష్ణ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు సిద్ధు వర్కింగ్ స్టైల్ ఎట్లుంటుందో నాకు తెలుసు. నన్ను కూడా సిద్ధు చూసాడు, అరే విమల్ ఎట్లా చేస్తాడు అన్నది. సో మాకు ఏంటంటే ఒక మంచి ఒక బాండ్ ఫామ్ అయింది ఈ కృష్ణ ఇండస్ట్రీలో ప్రాసెస్లో. అట్లా ఇద్దరం ఎక్సైట్ అయ్యి ఫుల్ ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాం, కథ చెప్పాము, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇవన్నీ మేము డెవలప్ చేసుకుని వెళ్ళాం. ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్న టైంలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే, అండ్ దట్స్ వెన్ అప్పుడు సిద్ధు ఇంట్లో కూర్చొని ఇంకా ప్రాపర్గా దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అన్న ఇదిలో మొత్తం డిఫరెంట్ యాంగిల్స్లో మేము డెవలప్ చేసుకున్నాం. ఓకే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నారాయణగూడలో ఉండేవాడిని బ్రో. ఓకే, ది అట్ సైడ్ దట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, ఈ ఇరానీ కెఫేలో అట్లా కూర్చునేవాడిని నేను. నాకు ఎప్పుడో ఒకసారి ఒక లోకల్ వానబీ డీజే ఎవడో వచ్చాడు అక్కడికి. ఓకే, వాడి బాడీ లాంగ్వేజ్, వాడి యాటిట్యూడ్, వాడి మాట్లాడే విధానం అంతా చాలా వెరైటీగా ఉండింది. అరే ఎవడరా ఈ మనిషి ఇట్లున్నాడు, ఆడ అవతారం కానీ ఏంటి అంటే నాకేంటంటే అది చిన్న వైజాగ్ నుంచి వచ్చిన వాడికి నేను ఎప్పుడు చూడలేదు బ్రో అలాంటి ఇదిలో. అదొక చిన్న కల్చరల్ షాక్ నాకు అది, మనుషులు ఇట్లా కూడా ఉంటారా అని. ఎక్కడో ఆడు బాగా నా మైండ్లో ఇంప్రింట్ అయిపోయింది. దిస్ వాజ్ ఇన్ 2013 ఆ టైంలో. ఓకే, దెన్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో నేను సిద్ధు క్యారెక్టర్ని ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అన్న డిస్కషన్లో ఇద్దరం ఒకసారి తెలియకుండా సిద్ధు మల్కాజ్గిరిలో పెరిగాడు. ఓకే, నేను ఇక్కడ నారాయణగూడలో ఏంటి చూశాను ఆడెవడో కానీ. ఓకే, అట్లా తెలియకుండా మా ఇద్దరికి ఏంటంటే ఒకే దాని మీద చాలా కోఇన్సిడెంటల్గా డీజే అన్న దాని మీద ల్యాండ్ అయ్యాం మేము. ఓకే, ఐ థింక్ అది డెస్టినీయో తెలియదు ఏంటో తెలియదు, అది అట్లా కుదిరింది అది.
మేము ముందు కూడా అనుకోలేదు క్యారెక్టర్ని డీజే చేద్దామని. ర్యాండమ్గా ఒక రోజు నైట్ మాట్లాడుకుంటుంటే డీజే చేద్దాం వీడిని అని అంటే, అండ్ దెన్ నేను చూసిన క్యారెక్టర్ చెప్పడం, సిద్ధు చూసిన క్యారెక్టర్స్ చెప్పడం, ఇట్లా ఒక క్యారెక్టర్ని ఫామ్ చేసాం. ఓకే, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ డీజే టిల్లు అనేవాడు ఒకసారి రెడీ అయిన తర్వాత వాడు మాకే అర్థమయ్యాడు కాదు. ఏంటి ఇలా ఉన్నాడు వీడు, ఎవరికైనా అర్థమవుతాడు వీడు అన్న చిన్న ఇన్హిబిషన్స్ ఉండేవి మాలో. బట్ సంహౌ ఎక్కడో మేము ఏదైనా కొత్తగా చేస్తున్నాం అంటే వీ హ్యావ్ టు గో ఆల్ ఇన్. ఓకే, ఏదైనా చిన్న డౌట్ పెట్టుకున్నాం అంటే దొరికేస్తాం మనం. ఆ ప్రాసెస్లో ఏంటంటే మేము అసలు దాన్ని ఫుల్గా నమ్మాము. అండ్ దట్స్ హౌ డీజే టిల్లు హ్యాపెండ్. డీజే టిల్లు అనేవాడు కోవిడ్ టైంలో పుట్టాడు బేసికలీ. బిఫోర్ ఆడేదో ర్యాండమ్ క్యారెక్టర్ లాక్డౌన్ కిడ్ ఆడు. యా కరెక్ట్, నేను లాక్డౌన్ కిడ్. సో ఇప్పుడు ఇలా ఇలా క్యారెక్టర్కి మనం అర్థమయ్యాడు కాదన్నారు కదా, దాట్స్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ కదా. అంటే మీరు ఒక అంటే ఒక కంక్లూషన్కి ఎలా వచ్చేవాళ్ళు, ఈ క్యారెక్టర్ ఈ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు, మీరు క్వశ్చన్ వేసుకునేవాళ్ళు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో డిజిటల్ అయితే ఎలా చేస్తాడు, టిల్లువాడు ఎలా ఉంటాడు అని చెప్పి. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పాలి నీకు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం బ్రో. ఓకే, ఇప్పుడు నీకు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది నా మీద. ఓకే, బట్ డ్యూ టు సొసైటల్ కండిషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఓపెన్గా బయటికి చెప్పలేవు నాకు అది. ఓకే, నీకు నా మీద కోపం ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, అది మనం ఎవరం చెప్పం, మనం లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ డీజే టిల్లు అటు లోపల ఉన్న ఫీలింగే బయటికి చెప్తాడు. ఓకే, రాధిక అనే అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆడలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి చెప్తాడు. ఓకే, నాకు నేను సినిమా తీస్తే ఆర్ నేను రాస్తే మనుషులు చెప్పలేనివి ఏవైతే ఉంటాయో అవి ఓపెన్గా మాట్లాడాలన్నది నా బిలీఫ్ బ్రో, బేసికలీ నా థీరీ. ఏదైనా రైటింగ్ క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు. అండ్ దట్స్ హౌ డీజే టిల్లు క్యారెక్టర్ లిమిట్ అనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఓన్లీ థంబ్ రూల్ ఏం పెట్టుకున్నాం అంటే అది ఏది ఉన్నా సరే లోపల మనసులో ఏది ఉందో అది ఆడు ఓపెన్గా బయటికి చెప్పాలి. అవతల పక్కోడు ఫీల్ అవుతాడా అవ్వడా అనేది ఆడికి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆడు బయటికి పెట్టేస్తే ఆడు స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు. ఓకే, అసలు ఆ డెలికేట్ మైండ్ ఆడిది. ఓకే, ఆ డెలికేట్ మైండ్ ఏంటంటే ఇంత స్ట్రెస్ తీసుకోలేదు. సో అందుకే ఏంటంటే లోపల ఏదున్నా సరే అది బయట పెట్టేయాలి అన్న ఒక పాయింట్ని పట్టుకుని మేము మొత్తం క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళాం. ఓకే, నమ్మో బ్రో, డీజే టిల్లు సినిమా ఆ క్యారెక్టరు ఫస్ట్ డే ఆఫ్ షూట్లో టిల్లు క్యారెక్టర్ బాత్రూమ్ వేసుకొని ఆ మిడిల్ క్లాస్ ఇంట్లో బాత్రూమ్ వేసుకొని ఒక షాట్ తీసాం మేము. ఫస్ట్ షాట్ బెడ్రూమ్లోంచి బయటికి ఆ బాత్రూంలో హిల్ జంప్. దట్ ఈస్ వెన్ వీ గాట్ ది క్యారెక్టర్. ఆ ఫస్ట్ డే ఆఫ్ షూట్కి వెళ్ళే వరకు మాకు అసలు ఆ టిల్లు అనేవాడు ఎట్లుంటాడు, అది ఎలా బిహేవ్ చేస్తాడు ఏం తెలియదు మాకు. అండ్ దట్ ఈస్ వెన్ ఆ బిహేవియర్ చూసి అమ్మ ఈ టిల్లు ఇలా ఉండాలన్నమాట. అయితే అండ్ అక్కడి నుంచి మేము ఇంకా పట్టుకుని దాన్ని ఎక్కడ అసలు వదలకుండా ఫుల్ రుద్దే చేసాం దాన్ని. బట్ సి అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ సిద్ధు బయట కూడా అట్లే ఉంటాడు. ఓకే, ఆ మనిషికి ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అందులో మనకు 1% ఉన్నా మనం దునియాని వేయలేయచ్చు మనం. ఓకే, అది ఆ మనిషికి రాసి పెట్టుంది అది. ఓకే, సిద్ధుకి రాసి పెట్టుంది. సిద్ధు అనే వ్యక్తి లేకపోతే టిల్లు అనే క్యారెక్టర్ అసలు అయ్యేదే కాదు. డెఫినెట్లీ. అండ్ నాకు అది చాలా ప్లస్ అయింది. నాకు అలాంటి యాక్టర్ దొరకడం బేసికలీ ఫస్ట్ సినిమాకి. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. యా. అండ్ ఇక్కడ 2 things బ్రో. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదైనా మనసులో ఉన్నది మాట్లాడేస్తాడు అన్నప్పుడు ఈ కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మాట వీడికి మనసులో ఉన్నదే మాట్లాడాలి, కానీ అది స్టోరీకి ఎఫెక్ట్ అయితే అంటే దిస్ మైట్ టేక్ ద స్టోరీ ఇన్ అ డిఫరెంట్ వే అనే ఒక సిచ్యువేషన్కి మీరు వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేసేవారు? అంటే ఎందుకంటే దిస్ క్యారెక్టర్ హ్యాస్ టు బి దిస్, అంటే ఇలా లేకపోతే క్యారెక్టర్కి అన్యాయం చేసినట్టు అవుతుంది, కానీ క్యారెక్టర్ ఇప్పుడు మాట్లాడకపోతే స్టోరీకి అన్యాయం చేసినట్టు అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా రైటింగ్లో? యా వచ్చింది. బట్ ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు నాకు రూల్స్ ఫాలో అవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్రో. ఓకే, రైటింగ్లో ఇష్టం లేదని చెప్పి అండ్ నాది మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాది. ఓకే, సో టిల్లుకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఆ టిల్లు అనే క్యారెక్టర్ ఈ కథని ఎటు పట్టుకెళ్తే అటు వెళ్దాం ఒకసారి. ఓకే, లెట్స్ నాట్ రిస్ట్రిక్ట్ హిమ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని రిస్ట్రిక్ట్ చేస్తే అంత ఎనర్జీ వచ్చేది కాదు మాకు. మేము అది ట్రై కూడా చేసాం, అరే ఇలా మాట్లాడితే స్టోరీ డిస్టర్బ్ అవుతుందేమో అని. సో మాకు ఎక్కడో అది సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. వితౌట్ అన్ని లూజ్గా వదిలేద్దాం, అది ఎటు పట్టుకెళ్తే అటు ఇల్లు చూద్దాం ఒకసారి. ఓకే, దట్స్ హౌ ఐ రైట్ యూజువల్లీ. ఏ క్యారెక్టర్ అయినా సరే, ఈవెన్ ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా నేను అసలు బౌండరీ పెట్టను. నేను ఒకసారి ఇన్ని వదులుదాం, ఎక్కడి దాకా వెళ్తాడో చూద్దాం ఒకసారి.
ఆ వెళ్ళే డైరెక్షన్ మనకి వర్కౌట్ అవుతుందనంటే ఓకే, లేదనంటే అది మనం డిజైన్ చేసుకోవచ్చు అగైన్. సో అట్లా టిల్లుకి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి వి యూస్ టు జస్ట్ లెట్ హిమ్ గో. అది ఎక్కడికి వెళ్తాడో వెళ్ళని, ఓకే అది వర్కౌట్ అవుతుందంటే లెట్స్ గో హెడ్. అంటే మేము ఎప్పుడు ఎమోషనల్గా ఇది ఇట్లా ఉండకూడదు అది ఎప్పుడు పెట్టుకోలేదు నేను. నాకైతే అంత అటాచ్మెంట్ నేను కథకు పెట్టుకోను నేను. బికాస్ ఎక్కడో అటాచ్ అయితే అది 100% జెన్యున్గా రాదేమో అని నా ఫీలింగ్. అది ప్రాబ్లీ అందరికీ అట్లా ఉండకపోవచ్చు. యా బట్ చూసింగ్ కామెడీ ఫర్ దిస్ క్యారెక్టర్, అంటే కామెడీకి వెళ్ళి తీసుకెళ్దాం దీన్ని, అంత డార్క్ కామెడీ అని అందరం చూసినప్పుడు అదొక ట్రిగర్. అండ్ బికాస్ ఆఫ్ సిద్ధు అన్న క్యారెక్టర్ బయట, దాట్స్ వై యూ వెంట్ ఫర్ కామెడీయా, లేకపోతే స్టార్టింగ్ నుంచి కామెడీ పెట్టే చెప్దాం ఈ కథ అని ఉండేనా? ఎందుకంటే ఇది ఒక సీరియస్ కొంచెం థ్రిల్లర్ దాంట్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటూ నాకు నవ్వొచ్చింది. అంటే దాట్స్ అ వెరీ యూనిక్ టేక్ అవే ఫార్ మీ. డీజేటిల్ నేను ఫస్ట్ టైం నేను థ్రిల్ అయింది కూడా అది చూసే, అరే ఇది ఏదో తేడాగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, నాకు నవ్వు వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అనిపిస్తుంది. అండ్ దట్ వాస్ మై టేక్ అవే. సో వై డిడ్ యూ చూస్ దట్ కామెడీ టు? ఒకటి నేను థియేటర్ చేయడం వలన, అండ్ ఇట్ అగైన్ గోస్ బ్యాక్ టు దట్ థియేటర్ టైమ్. సో థియేటర్ బేసికలీ ఏంటంటే రియలిస్టిక్ యాక్టింగ్ కానీ, ఓకే రియలిజం ఎక్కువ వాళ్ళు ఫోకస్ పెడతారు. ఓకే సినిమాటిక్ దాంట్లో అయినా సరే ఆ సినిమాటిక్ దాన్ని నువ్వు రియలిస్టిక్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు నీ పర్ఫార్మెన్స్తో కానీ. ఓకే నాకు అది కాన్స్టెంట్గా అది మైండ్లో ఉంది బ్రో. ఓకే సో టిల్లు క్యారెక్టర్ మెయిన్గా నేను సిద్ధుకు చెప్పినప్పుడు అది ఆర్గానిక్గా అథెంటిక్గా ఎప్పుడు ఉంటుంది, వెన్ ది యాక్టర్ హూ ఇస్ ప్లేయింగ్ దట్ రోల్ అతను బయట ఎట్లుంటాడో లేదా అతని కంఫర్ట్ స్పేస్ ఏంటి, ఓకే మనం అదే కనుక తీసుకురాగలిగితే అది ఆర్గానిక్గా పేలుతుంది అనేది నేను బిలీవ్ చేశాను బేసికలీ. బికాస్ ఇప్పుడు నేను యాక్టర్ అనుకో బ్రో, నాకు నువ్వు రోల్ రాసుకోవచ్చు. ఓకే నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను నీ షూస్లోకి రావడానికి చాలా టైం పట్టేది నువ్వు రాసుకున్న క్యారెక్టర్లోకి. అదే నువ్వు నాకు వదిలితే నేను ఫ్రీగా చేస్తాను కదా అనే థాట్ నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఓకే ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఎవడైనా యాక్టర్కి నేను రాస్తుంది అర్థం కాలేదనుకో, నేను వాడికి వదిలేస్తాను, నువ్వు ఎలా చేస్తావు చెయ్యి నీ స్పేస్లో అని. ఓకే సో అట్లా నాకు ఏంటంటే సిద్ధు బయట ఎట్లుంటాడో అట్లా పెడితే అది న్యాచురల్గా వస్తుంది కదా అన్న థాట్ నాకు స్ట్రైక్ అయితే నేను సిద్ధుకు చెప్పా, బ్రో ఇట్లా చేద్దాం, నువ్వు బయట ఎట్లుంటావు అట్లనే చేద్దాం, దీన్ని న్యాచురల్గా వస్తుంది అనిపిస్తుంది నాకంటే. సిద్ధు కూడా ఎగ్జైట్ అయ్యాడు. ఇంకా నాకు హ్యాపీ, అసలు కొత్తగా చేయాల్సింది ఉండదు నాకు అన్న ఇదిలో ఉండే. బట్ కామెడీ అన్నది అగైన్ అది ఒక ఎలా చెప్పాలి, సో వాట్ ఎవర్ ది జానర్ ఈస్, నాకు దాన్ని మేము కామెడీ అనుకుని ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు టిల్లుని. ఓకే ప్రాబబ్లీ టిల్లు అనేవాడు బిహేవ్ చేస్తున్న విధానం వల్ల మనకి నవ్వొచ్చిందేమో కానీ, ఓకే ద వే హీ టాక్స్ ఆర్ ద వే హీ బిహేవ్స్, దీనివల్ల మనకి నవ్వొచ్చి ఉంటుంది. కానీ మేము ఎప్పుడు దాన్ని ఒక కామెడీ సినిమాలో ప్రజెంట్ చేద్దాం అన్న థాట్ అయితే మాకు ఉండేది కాదు. ఒక డార్క్ స్పేస్లో ఉందో చిన్న వీడి బిహేవియర్తో సో నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఒక ఫన్నీ గైన్ పెడితే ఎట్లుంటుంది, సింపుల్గా చెప్పాలంటే అదే. ఇప్పుడు సిద్ధు టిల్లు తీసుకొచ్చి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పెడితే ఎలా రియాక్ట్ అవుతారు, ఆ ఒరిజినాలిటీని వదలొద్దు మనం అని అనుకున్నాం. అండ్ దట్స్ అది వర్కౌట్ అయింది ఆ విధంగా, అలా కామెడీ వచ్చింది బేసికలీ. బట్ ఇట్ వాస్ నెవర్ ఇంటెంట్ టు బి ఏ ప్రాపర్ కామెడీ ఫిలిం లాగా మేము ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ ది ఫిలిం దట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇట్స్ నాట్ ఏ కామెడీ ఫిలిం. బట్ ఏంటంటే ఒక పర్సన్ వియర్డ్ సిచ్యువేషన్స్లో పడితే వచ్చే హ్యూమరే ఉంటుంది. ఈవెన్ టిల్లు ఇస్ దాట్, ద వే హీ రియాక్ట్స్ టు ది సిచ్యువేషన్స్, దట్ ఈస్ ఫనీ. అది అప్పుడు లోపల ఉన్నదంతా బయటకు చెప్తే ఏంటంటే అది ఆటోమేటిక్గా అది పేలింది అది. అండ్ నువ్వు నమ్మవు బ్రో, డీజే టిల్లు సినిమా చేస్తున్నప్పుడు మేము 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం ఈ సినిమాకి. డీజే టిల్లుకి ఇద్దరు వెళ్తే గట్టిగా వెళ్తుంది, అరే ఈడు ఎవడు కొత్తగా ఉన్నాడని, లేదా పడితే గట్టి పోతుంది, ఇది మధ్యలో ఏదో ఆగదు ఆ సినిమా. ఓకే ఎక్కడో అది వర్కౌట్ అయింది, మాకు ఫేవర్గా అయింది. మామూలు వర్కౌట్ బ్రో అసలు. స్టిల్ అంటే నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకేదైతే ఫీలింగ్ కలిగిందో, అంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్హిబిషన్ నాకేందంటే, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే నాకు నేనున్న సిచ్యువేషన్లు బట్టో నాకు నచ్చడం అనేది డిఫరెంట్. కానీ ఇంట్లో వాళ్ళు ఇంతే ఎంజాయ్ చేస్తారంటే, మా మమ్మీ వాళ్ళు ఎగ్జైట్ అయినంత బ్రో ఇప్పుడు నేను ఏదైనా అట్లుంటుంది మనతోనే అంటే మా అమ్మమ్మ టిల్లు అది పెట్టరా ఇంకోసారి అంటే మా అమ్మ అసలు అది నాకు ఎంత పెద్ద షాక్ అంటే
కంగ్రాట్స్ టు యూ బ్రో ఆన్ దాట్. ఎందుకంటే ఎన్నిసార్లు నేను విన్నా అంటే నార్మల్గా ఇప్పుడు ఒక నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి అట్లుంటుంది మనతోనే అన్నాడు అనుకో, నాకు ఒక కైండ్ ఆఫ్ ఇట్లరా వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉంటారు ఈ డైలాగ్, ఏ రాత్రి కూర్చుని రాసుకుని ఉంటారో అది ఇక్కడ రేజనౌట్ అవుతుందంటే ఎంత పెద్ద విన్ వాళ్ళకి అని చెప్పి ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ అ పర్సనల్ విన్ అంతా చూస్తున్నప్పుడు. యా అంటే అది నిజంగా బ్రో, అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం థింగ్ అది. యూనో డీజే టిల్లు అన్న సినిమా ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుద్దో లేదో తెలీదు. అంతే ఈ లెవెల్లో ఇప్పుడు మీరు చెప్పిన లెవెల్లో అన్నీ అలా కుదిరినాయి. అది వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము మేము. అది బెస్ట్ థింగ్ ఏంటంటే అట్లుంటుంది మనతో డైలాగ్ కూడా. ఇట్ వాస్ సో ర్యాండమ్ బ్రో. మేము ఒకరోజు ఆఫీస్లో కూర్చుని నెక్స్ట్ డే షూట్ది ఏంటి ప్లాన్ చేస్తున్నాం, నేను నా టీం అందరం కలిసి. యూనో సిద్ధు వచ్చాడు అప్పుడే వచ్చి, మామూలుగా మా టీంలో ఏంటంటే ప్రణయ్ అని ఒకడు ఉంటాడు, ఆడు ఫుల్ ప్రాపర్ ఎలా చెప్పాలి చిన్న దాదాగిరి ఉంటుంది అనమాట ఆడి వాయిస్లో కానీ ఆడి కానీ. సో ఈజ్ అ ప్రాపర్ తెలంగాణ గై. సో మేము నెక్స్ట్ డే సీన్ అది డిస్కస్ చేస్తుంటే అట్లా ర్యాండమ్గా మాట్లాడుతూ వాడు టిల్లుతో అట్లుంటుంది అన్నాడు. ఓకే దట్స్ అది ఇదేదో బాగుంది ఇది అని చెప్పి దెన్ వీ థాట్ ఇది ఈ క్యారెక్టర్కి ఇచ్చేద్దాం, ఇది ఏది ఉన్నా సరే అట్లుంటుంది మనతోనే అంటాడు వీడు. అలా కుదిరినాయి బ్రో ప్రతిదీ. అది చెప్తున్నాం కదా ఒకటి ద్వారా కాదు. అది డీజే టిల్లు సాంగ్ కూడా స్టార్టింగ్లో ఏంటంటే నాకు కొంచెం డౌట్ ఉండేది, అరే ఇది ఏంటి వెళ్తుందా అర్థమయ్యేది కాదు అసలు. ఆఫీస్ బాయ్కి వినిపించాను నేను, వాడికి వినిపించిన తర్వాత వాడు ఒక తెలియని నమ్మకం ఇచ్చాడు నాకు, నా అదిరిపోయిన సాంగ్ అసలు డౌట్ పడద్దు అన్నాడు. అది అట్లనే అయింది అది. సో డీజే టిల్లు సినిమాకి ఏంటంటే ప్రతి ఒక్కడు రైట్ ఫ్రమ్ నా దగ్గర నుంచి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు ప్రతి ఒక్కడు దానికి అసలు పనిచేసిన విధానం చాలా జెన్యున్గా ఉండింది. అది అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు అది, బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం థింగ్ అది. బట్ అది వస్తుంది అని అనుకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో బ్రో ఈ డెస్టినీ అనేది డెఫినెట్లీ ఇది అంటే డెస్టైన్ టు బీ లైక్ దిస్ అన్నట్టు రామ్ మిరియాల పాట కానివ్వండి లేకపోతే ఏదైనా. అండ్ ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, యూ టోల్డ్ హిమ్ ఇలా ఉండాలి పాట నాకు అంటే, నేను ఒకటి చేసుకొని వస్తా పాట, మీరేం రెఫరెన్స్లు ఇవ్వద్దు అన్నట్టు. సో అది ఫస్ట్ టైం మీరు వినడం అన్నప్పటి నుంచే యూ స్టార్టెడ్ బిలీవింగ్ అది డెస్టైన్ ఈ ప్రాజెక్ట్కి ఇది ఎట్లా సెట్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే రామ్ మిరియాల పాట వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈ డైలాగ్స్ అంతా కానీ నాకు ఇప్పటి నుంచి అంటే ద డైలాగ్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ అంటే ఒక పంచ్ లాగానే ఉంటుంది. సో మీరు రాసుకునేటప్పుడు పంచ్ లాగానే రాసుకున్నారా లేకపోతే ఈ క్యారెక్టర్ ఇట్లా మాట్లాడతా కాబట్టి పంచ్లా పేలుతుంది అన్నట్టు రాసుకున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ డెస్టైన్ లైక్ దాట్ అని అనిపిస్తుంది బ్రో నాకు. అంటే మేము అదేమి ఇట్లా పంచ్ చెయ్యాలన్నది ఎప్పుడు అనుకోలేదు. ఒకటి ఏంటంటే చిన్న ఫ్రీ ఫ్లోలో ఉండాలి. ఓకే వాడు ఏదనుకుంటున్నాడో లోపల అది హానెస్ట్గా బయట పెడతాడు వాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ది క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎవడు కూడా నాది ఒక డెలికేట్ మైండ్ అని ఒప్పుకోడు కానీ ఈడు ఒప్పుకుంటాడు. ఓకే ఇన్ ఏ వే మీరు అబ్జర్వ్ చేస్తే టిల్లు అనే క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్. ఓకే వాడు ఏది మాట్లాడినా సరే ఒక ఇన్నోసెన్స్ నుంచి మాట్లాడుతున్నట్టే ఉంటుంది తప్ప ఎక్కడ ఒక యారగెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఏవి ఉండవు. ఈవెన్ ఇఫ్ రాధికతో కాన్వర్జేషన్స్ కూడా అరే పాపం రా అన్న ఫీలింగ్ వస్తుంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ మేము ఒకటే పెట్టుకున్నాం ఏంటంటే వీడు ఎక్కడ నెగిటివ్గా వెళ్ళకూడదు టిల్లు అనే క్యారెక్టర్. ఓకే త్రూ అవుట్ ఫిలిం టిల్లు మీద సింపతి ఉండాలి. ఓకే దట్స్ వెన్ యూనో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే మాకు త్రివిక్రమ్ గారి యూనో గైడెన్స్ చాలా హెల్ప్ అయింది. ఆఫ్టర్ మేము స్టోరీ అంతా రెడీ చేసిన తర్వాత త్రివిక్రమ్ గారికి నరేట్ చేసాం. ఆయన ఒకటే మాట అన్నారు, ఇది చేయాల్సిన సినిమా. ఆయన ఎందుకన్నారో తెలియదు అది, బట్ ఇమీడియట్గా ఆయన ఆ మాట అనేసరికి ఏంటంటే మాకు ఎక్కడైనా ఒక చిన్న బూస్ట్ వచ్చింది. అది అరే ఏదో మనం కొత్తగా చేస్తున్నాం అని. సో ఆయన ఏంటంటే చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు స్క్రిప్ట్లో క్యారెక్టర్ గురించి. చెప్పింది ఏంటంటే సింపతి అనేది క్యారెక్టర్ ఎక్కడ మిస్ అవ్వకూడదు రైట్ టిల్ ది ఎండ్. ఓకే అప్పుడే ఇలాంటి క్యారెక్టర్స్ వర్కౌట్ అవుతాయి. ద మూమెంట్ ఆడ మీద సింపతి కాకుండా చిన్న హేట్రెడ్ వచ్చింది అనుకో, దట్స్ వెన్ యూనో క్యారెక్టర్ కొంచెం అటు ఇటు కాకుండా అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పి హీ జస్ట్ గేవ్ అస్ అన్ హెడ్స్ అప్, చూసుకోండి ఆ పాయింట్లోని. అండ్ దెన్ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది క్రాస్ చెక్ చేసుకుని త్రూ అవుట్ ఏంటంటే మీద ఒక సింపతి కలిగేటట్టే మేము మొత్తం డిజైన్ చేసాం క్యారెక్టర్ని. ఆ విధంగా ఏంటంటే మాకు త్రివిక్రమ్ గారు రైట్ ఫ్రమ్ డే వన్. ఓకే అగైన్ యూనో ఇన్ ద డెస్టినీ అని అన్నావు,
నా ఫస్ట్ సినిమాకి త్రివిక్రమ్ గారి గైడెన్స్లో నేను డైరెక్ట్ చేయడం అన్నది కూడా అగైన్ అదే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ అనేది ఆబ్వియస్లీ అలాంటి గైడెన్స్లో చేయడం అనేది చాలా స్పెషల్ ఫీలింగ్. అండ్ లిటరల్లీ ఆయన ముందు కూర్చుంటే ఒక చిన్న ఆరా ఉంటుంది బ్రో, అది అట్లా మనలో పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మాకు అది ఇంకా ఎక్సైట్మెంట్ ఉండేది, ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఈ క్యారెక్టర్ని ఎట్లయినా సరే మనం క్రాక్ చేయాలి ఏదో విధంగా అని చెప్పి. సో అట్లా మేము టిల్లు అనే క్యారెక్టర్ ఒక ఫ్రీ ఫ్లో, ఎటువంటి బౌండరీస్ పెట్టుకోవద్దు వాడికి. ఓకే, ఏదనిపిస్తే అది మనసులో ఏది ఉంటే అది బయట పెట్టి చెప్పించేద్దాం. ఓకే, అది క్లిక్ అవుద్దా లేదా అనేది పక్కన పెడితే మనం హానెస్ట్గా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేద్దాం అన్న మోటివ్తోనే ఉండే. అండ్ అగైన్ మేము ఇందాక చెప్పినట్టు అదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ బ్రో, అది వర్కౌట్ అవుద్దా లేదా అని నేను ఎప్పుడూ ఆలోచించాను. నేను ఆ చిన్న రిస్క్ తీసుకోవాలన్నది నా బిలీఫ్ ఎప్పుడు లైఫ్లో కూడా. ఎక్కడో మనం చిన్న రిస్క్ తీసుకోకపోతే అరే రొటీన్గా ఉంటుంది, అది రెగ్యులర్ స్టాండర్డ్స్లో ఉంటుంది, రెగ్యులర్ సెటప్లోకి వెళ్ళిపోద్ది అది. సో నేను ఏది చేసినా సరే చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ కొంచెం ప్రొడ్యూసర్ కంగారు ఉంటుంది అది. బట్ ఎక్కడో నా బిలీఫ్ ఏంటంటే అది అరే మనం కొత్తగా ఏ ట్రై చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్నదే నాకు అనిపిస్తుండేది. బికాజ్ అది అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ రాధికా క్యారెక్టర్లో కూడా ఉంది బ్రో. ఎందుకంటే ఆ గ్రే సైడ్ ఆబ్వియస్లీ మనందరిలో ఒక గ్రే సైడ్ అని ఉంటుంది, కానీ అది ఒక హీరోయిన్కే డైరెక్ట్ మనం అట్రిబ్యూట్ చేయడం అనేది డెఫినెట్లీ నా పరంగా అయితే అది రిస్కే. ఎందుకంటే అదంతా గ్రే సైడ్ వెళ్ళి అంటే అటు పక్క లే టిల్లు అని చెప్పి తను వచ్చినప్పుడు తిరిగి కూడా మనకు కైండ్ ఆఫ్ కోపం వస్తూ ఉంటుంది. బట్ పర్లేదా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ తిరిగి అన్నట్టు. సో ఆ గ్రే షేడ్ ఉండాలి అని ముందర నుంచి అనుకుని చేసినదే కదా ఆ రాధికా క్యారెక్టర్ కూడా. ఒకటే మెయిన్గా పెట్టుకుంది ఏంటంటే ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అమ్మాయి గురించి నెగిటివ్గా ఎవరు ఆలోచించకూడదు. దాట్స్ వాట్. ఓకే, అదైతే మేము ఆ బౌండరీ క్రాస్ చేయొద్దు మనం అమ్మాయి రాధికా క్యారెక్టర్లో అన్నది ఫస్ట్ నుంచి అనుకుంది. అండ్ గ్రే అంటే అగైన్ ఇప్పుడు మీరు సినిమా అబ్జర్వ్ చేస్తే తను ఎక్కడ వాంటెడ్లీ టిల్లుని ఇరికియాలని చెప్పి ఎక్కడ చేయదు. ఓకే, ఇట్ ఈస్ దిస్ గై హూ వాక్డ్ ఇన్ టు ది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆమె కావాలని చంపలేదు అతన్ని, ఇట్ వాజ్ యాక్సిడెంటల్. ఓకే, లాస్ట్లో కూడా యాక్చువల్లీ మేము అది షూట్ చేసాం, బట్ వీ హ్యాడ్ టు సమ్హౌ లెంత్ ఆస్పెక్ట్లో తీసేయాల్సి వచ్చింది. ఏంటంటే రాధిక ఆల్సో గివ్స్ అర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అని. ఓకే, బట్ సమ్వేర్ ఎక్కడో అది లెంత్ ఆస్పెక్ట్లోను ఆ మూమెంట్కి అంత ఎమోషనల్గా చేయడం అది ఎందుకు ఫుల్ ఫ్లోలో వర్కౌట్ అవ్వలేదు అది. సో వీ హ్యాడ్ టు చాప్ ఇట్ ఆఫ్. బట్ నాకు అక్కడ కొంచెం టెన్షన్ ఉండేది, అది పెట్టకపోతే ఏమైనా నెగిటివ్ స్పేస్లోకి వెళ్తుందా ఈమె, బట్ లక్కీలీ అది వెళ్ళలేదు. అండ్ అగైన్ అది చాలా రిస్క్, అది అమ్మాయి కొంచెం అటు ఇటు అయినా సరే ఫుల్ కింద మీద వేసుకుంటారు. బట్ ఒకటే ఫస్ట్ నుంచి నేను సిద్ధు కానీ ఎప్పుడు కూడా అమ్మాయి క్యారెక్టర్ మనం అసలు ఆ స్పేస్లోకి పట్టుకెళ్ళొద్దు. బికాస్ ఎవరిని మనం డీమీన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. యూనో టు జనరేట్ ఏమంటారు థియేటర్కి రప్పించడానికి మనం ఆ స్పేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నదే బిలీవ్ చేసాం ఫస్ట్ నుంచి. సమ్హౌ యూనో అదే చెప్తున్నాం కదా, ఇట్ ఆల్ క్లిక్డ్, అది మ్యాజిక్ అది. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు డీజే టిల్లు సాంగ్ కానీ డైలాగ్స్ కానీ సరే స్టోరీ వైజ్ మాకు ఏ రోజు డౌట్ లేకుండే. బికాస్ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అవుతుంది, ఎవ్రీ మూమెంట్ ఇటు కొత్త ప్రాబ్లంలో ఎదుర్కొంటున్నాడు. ఆ ఆస్పెక్ట్లో అసలు స్టోరీ వైజ్ డౌట్ లేకుండే అసలు. బట్ ఈ రెండు డీజే టిల్లు ఉన్న సాంగ్ ఏంటంటే ఇనీషియల్గా మాకు టైం లేకుండే. ఓకే, టు షూట్ ది సాంగ్. ఓకే, దెర్ వాజ్ అ టైమ్ వెన్ వి థాట్ మేబీ మనకి టైం ఎక్కువ లేదు కదా, ఈ సాంగ్ని వదిలేద్దామా. ఓకే, అండ్ అగైన్ ఏమైందో తెలియదు, ఏది జరిగినా మంచిగా అనుకోవాలి. మేము పండగకి రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమాని 2022 జాన్. కోవిడ్ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే, ఇంకా పనులన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి, ఆ సాంగ్ ఏంటో అర్థం కావట్లేదు, అది తీసేద్దాం అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం మేము. అగైన్ మంచి జరిగినా చెడు జరిగినా అది మన మంచిగా అనుకుని నాకు ఆ టైంలో కోవిడ్ వచ్చింది. ఓకే, రిలీజ్ హాల్ట్ అయిపోయింది. అండ్ దెన్ నాకు మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత సాంగ్ మళ్ళీ షూట్ చేసి అదే ఇప్పుడు మాకు సినిమాకి ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏదైనా సరే ఆ సాంగే తీసుకొచ్చింది మాకు. హ్యూజ్ ప్లస్. అగైన్ ఇదంతా ఎట్లా అంటే సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి వచ్చిన బాయ్స్ డెస్టినీ ఇట్లానే ఉంటుంది.
సో వచ్చింది అంత వర్కౌట్ అయిపోయింది, అనుకున్నట్టు వర్కౌట్ అయిపోయింది ఎక్కడో మన వైజాగ్లో అనుకుని ఇక్కడికి వచ్చి సినిమా వర్కౌట్ అయిపోయి అండ్ వర్క్ అండ్ హౌ అన్నట్టు అంత డీప్ రూటెడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సిద్ధు అన్నకి హీ గాట్ అంటే ఎన్ని రోజులు కష్టపడ్డదానికి హీ గాట్ దాట్ అన్నట్టు. హౌ డిడ్ యువర్ లైఫ్ చేంజ్ ఆఫ్టర్ డిజిటల్? హౌ వాజ్ యువర్ మైండ్ సెట్ కానీ ఎలా ఉండే అప్పుడు? సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ చూడలేదు ఇంత సక్సెస్. ఒక్కసారిగా అటెన్షన్ కానీ యూనో ది కైండ్ ఆఫ్ ఎవరు అసలు మనకి వాళ్ళతో మాట్లాడగలుగుతామా లేదో తెలియని యూనో యాక్టర్స్ కానీ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఫోన్ చేయడం కానీ కాంప్లిమెంట్స్ చేయడం కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుంది అని. అది కూడా డీజే టిల్లు అనేది ఏ లెవెల్లో పాతుకుపోయిందంటే అసలు పిచ్చోళ్ళు అయిపోయారు రిలీజ్ తర్వాత. ఒక్కొక్క నాకు ఫోన్ చేసా వచ్చిన కాంప్లిమెంట్స్ లైఫ్లోనే ఎప్పుడు చూడలేదు అసలు అలాంటి ఇది. సడన్గా ఏమైందనంటే ఒకసారిగా ఈ సక్సెస్ యొక్క డైనమిక్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు ఇనీషియల్గా. అంటే అర్థం కాలేదు ఇన్ ద సెన్స్ అంటే ఏంట్రా ఇదంతా సడన్గా ఈ అటెన్షన్ ఏంటి, అసలు ఎవడు మనల్ని పట్టించుకోడు అన్న స్టేజ్ నుంచి అందరూ మనల్ని పట్టించుకుంటున్నారు ఏంటి. ఓకే అదేంటంటే కొంచెం నాకు చాలా కొత్తగా ఉండింది. నేనేంటంటే అసలు నన్ను ఎవడు పట్టించుకోకపోతే బాగుంటుంది అని అనుకునే వాడికి సడన్గా ఇంత అటెన్షన్ అంటే నాకు అర్థమయ్యేది కాదు ఇది ఏంటిది అని. బట్ రిలీజ్ రోజు సుదర్శన్ థియేటర్లో మేము సినిమా చూడడానికి వెళ్ళాను నేను. నాకు ముందు రోజే యూఎస్లో షో పడింది అండ్ మా సిస్టర్ వాళ్ళు అక్కడ సినిమా చూసి నాకు అప్డేట్స్ ఇస్తున్నారు అక్కడ రెస్పాన్స్ కానీ ఇది కానీ. నేను అసలు అప్పుడు నమ్మబుద్ధి అవ్వలేదు ఏంటి నేనేనా ఈ సినిమా తీసింది అని. బట్ సుదర్శన్కి వెళ్ళినప్పుడు బ్రో ఒక స్టార్ హీరోకి ఫస్ట్ డే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుందో యూనో నేను ఇట్లా స్టెప్స్ ఎక్కుతుంటే అన్ని పేపర్లు ఎగురుతున్నాయి. దట్ వాజ్ ది ఫస్ట్ విజువల్ నేను చూసింది ఆ థియేటర్లో. ఏది డీజే టిల్లు సాంగ్ అప్పుడు వెళ్ళాను నేను అండ్ ఒక స్టార్ హీరోకి వచ్చిన రెస్పాన్స్ వస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే సిద్ధు కానీ నాకు కానీ నా టీంకి కానీ ఓకే మేము అందరం పడిన కష్టం ఒక్కసారిగా ఆ మూమెంట్లో నాకు అర్థమైపోయింది అరే ఇది చాలు మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాం మనం అన్న ఇదిలో ఉండింది. దీని తర్వాత అసలు బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఓకే ఆ మూమెంట్ అయిపోయింది, ఎంజాయ్ చేసాం, అరే చాలా ఈ ఫీలింగ్ చాలా అనుకున్నాం. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు. ఓకే ఏంటి వీళ్ళు ఎవరు అసలు నాకు తెలిసిన పాపులేషన్ 1000 మంది ఉంటారు. సడన్గా ఏంటి ఇది లక్షల్లోకి వెళ్ళిపోయింది ఆ పాపులేషన్. ఇది ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. అసలు ఎయిర్టెల్లోడే ఫోన్ చేసే ఫోను సడన్గా ప్రొడ్యూసర్లు చేస్తున్నారు, హీరోల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అదొక సర్రియల్ మూమెంట్ లాగా ఉండే నాకు. అండ్ ఐ థాట్ యూనో మేబీ అగైన్ యూనో కొన్ని మందికి అట్లా అదృష్టం అండ్ ఫ్యాక్టర్స్ లక్ ఫ్యాక్టర్ అట్లా వర్కౌట్ అవుతుందని అనుకున్నాను. ఆ మూమెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే అది ఇక్కడతో ఆపేద్దాం మనం ఇది. ఎందుకంటే ది బెస్ట్ మూమెంట్ని క్రాస్ చేసుకుని మనం ఏది చేసినా సరే ఈ మూమెంట్ని అయితే మనం మళ్ళీ రీక్రియేట్ చేసుకోలేం ఎన్ని సినిమాలు చేసినా సరే. అలా కొన్ని రోజులు ఏంటంటే నేను సక్సెస్ ఇదిలో చిన్నది అట్లా ట్రిప్లో ఫీల్ అయ్యాను. బట్ అగైన్ ఐ రియలైజ్ దట్ అరే ఇది కాదు లైఫ్, మనం వెంటనే వేరే ఇంకా నెక్స్ట్ చాలా ఉంది ఇక్కడతో అయిపోకూడదు అన్న ప్రాసెస్లో ఎక్కువ రోజులు దాని మీద ఎక్కువ డెవలప్ అవ్వలేదు. బట్ ఐ థింక్ ఇట్స్ బెస్ట్ మూమెంట్ బ్రో. అంటే చిన్నప్పుడు మార్కులు సరిగ్గా రాలేదు, ఓకే అందరూ తిట్టేటోళ్ళే, కాలేజ్లో కూడా అదే పరిస్థితి, బ్యాక్లాగ్లు వాడెవర్. సొసైటీ కూడా అంతే ఉంటుంది, మనం సినిమాలు ట్రై చేయడం ఏంట్రా అన్న ఇదిలో. డిజిటల్లో సక్సెస్ వచ్చినప్పుడు ఈ అన్నీ ఎవరైతే ఏవైతే అన్నారో వాళ్ళ మొహాలు చూసి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అసలైన గెలుపు అంటే సో అసలు నాకు ఎట్లుండే అంటే నేను లిటరల్ మొహం మీద చెప్పేవాడిని, మీరు నాకు ఏం లేనప్పుడు నన్ను ఎట్లయితే మీరు క్రిటిసైజ్ చేశారో ఇప్పుడు కూడా అట్లనే ఉండండి, ఎందుకు మారిపోతున్నారు సడన్గా. నాకు ఆ స్పేస్లో కోపం వచ్చేది ఒక పాయింట్లో. బట్ అగైన్ దిస్ ఇస్ సక్సెస్, ఇది ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు అందరూ మనవాళ్ళు అయిపోతారు సడన్గా, అది ఏంటో అది. బట్ అదొక సరియల్ మూమెంట్ అది డీజే టిల్లు అన్నది. బట్ కోపం ఉంటుందా బ్రో లోపల? అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు సక్సెస్ లేనప్పుడు సపోర్ట్ చేయకుండా ఒక్కటేసారి వచ్చి రాగానే అరే నాకు తెలుసురా నువ్వు ఎప్పటి నుంచో నీలో ఉందని తెలుసు నాకు, ఇప్పుడు బయటపడింది అనే మాట అన్నప్పుడు నార్మల్గా మనం అని చెప్పి తిట్టుకుని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. కానీ వెన్ యూ సెట్ దట్ ఎందుకు అలానే ఉండండి, దాట్స్ అ గ్రేట్ మూవ్ బ్రో. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ లేనప్పుడు యూ డోంట్ డిజర్వ్ టు బీ కరెక్ట్ విత్ మీ ఇన్ మై సక్సెస్, అంతే.
యా క్లియర్లీ. సో ఆ కోపం ఇది ఎవరి మీద గట్టిగా చూపించడాలు గట్రా జరిగిందా ఎప్పుడన్నా? చూపించాలి బ్రో, నాకు నా విధంగా అయితే చూపించాలి. నేను అంటే నా ఉంటుంది బ్రో, కేటగిరీస్ ఉంటాయి కదా ఇట్లా సెన్సిటివ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ కానీ వాళ్ళ మీద మనం చూపించలేము ఆబ్వియస్లీ. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ మీద నేను వీళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా వాళ్ళ మీద చూపించడాన్ని. అగైన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే సక్సెస్ లేనప్పుడు వచ్చి సక్సెస్ వచ్చిన తర్వాత అరే నువ్వు మనోడు గారా అని అన్నారు, అగైన్ నాకు గ్యాప్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోయారు వీళ్ళు. అట్లుంటుంది అది. అండ్ ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంతమంది కాల్ చేస్తున్నప్పుడు చాలా మంది సైన్ అంటే అందరు ఎజంప్షన్ అండి. ఇప్పుడు అంత పెద్ద హిట్ తగిలిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు యాక్టర్కి అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి డైరెక్టర్ ఒక కథ వస్తుంది, కథతో ట్రావెల్ చేసి చేసేయచ్చు. బట్ యూ హ్యావ్ టు రైట్, బీయింగ్ అ రైటర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంత పెద్ద యూనో ఇలాంటి ఒక సక్సెస్ క్యారెక్టర్కి ఇంత క్రేజ్ వచ్చిన ఈ సినిమా తగిలిన తర్వాత జనాలందరూ వచ్చి నెక్స్ట్ సినిమా చేద్దాం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తారు. సో హౌ డిడ్ యూ నాట్ సైన్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్టర్ టిల్లు? నో, నాట్ సైన్ కాదు, నేను సైన్ చేసా. సైన్ విత్ 4-5 ప్రొడక్షన్ హౌసెస్. ఓకే ఓకే. ఇమీడియట్గా ఐ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు డూ అ ఫిల్మ్ విత్ నాగ చైతన్య గారు. ఓకే, బట్ సమ్హౌ యునో స్టోరీ ఆస్పెక్ట్లో అనేది వర్కౌట్ అవ్వలేదు. అండ్ దెన్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ కపుల్ ఆఫ్ హీరోస్, బట్ ఎక్కడో అది వాళ్ళ డేట్స్ ఆస్పెక్ట్లోనూ యూనో ఆ టైమింగ్ అది కుదరలేదు బేసికల్లీ. ఓకే, అండ్ దెన్ ఐ థాట్ సరే యూనో ఎట్లుంటుంది అని అంటే ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న డిప్ అయి ఉంటుంది ఇది, సరే వెయిట్ చేద్దాం అన్న స్పేస్లో ఉండే. బట్ థింగ్ ఏంటంటే ఇది వాంటెడ్లీ తీసుకున్న బ్రేక్ కూడా కాదు ఇది. అంటే ఏదో అదే వచ్చింది కదా, ఇంకా అట్లా వచ్చింది, అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఎవ్రీ సింగిల్ డే ఆలోచించాడు ఎందుకు ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది. ఓకే, బట్ ఏ రోజు కూడా నాకు ఆన్సర్ దొరికేది కాదు దానికి. సరే ఇంక ఇది యాక్సెప్ట్ చేద్దాం, మూవ్ ఆన్ అవుదాం, ఏదైతే అది అవుతుంది అన్న స్పేస్లో ఉండే. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాప్లో అందరికి ఎట్లుంటుంది అని అంటే అరే ఇది ఏమైపోయాడు సడన్గా వదిలేసి వెళ్ళిపోయాడా. ఓకే, ఇట్లా రకరకాల ఫెయిరీ టైల్స్లో అందరూ ఆర్టికల్స్ వచ్చేవి. ఓకే, నన్ను అడిగేవాళ్ళు, ఫోన్ చేసి అడిగేవాళ్ళు, సార్ ఏమైపోయింది సార్, మీరు ఎక్కడున్నారు ఏంటి అది అని. బట్ ఒకటి ఎవరికి తెలియదు ఏంటంటే ఐ హీన్ వర్కింగ్ కాన్స్టెంట్లీ కథ మీద కానీ. ఓకే, అగైన్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే డైరెక్టర్ ఒక సినిమా మీద ఒక పని చేయగలడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్టర్ మల్టిపుల్ ఫిలిమ్స్ సైన్ చేసి ఇమీడియట్గా అది ఇదవుతుంది. ఓకే, అండ్ నా ఇదిగా వచ్చేసరికి ఏంటంటే నేను కొంచెం స్టోరీ రైటింగ్లో టైం తీసుకుంటా. ఓకే, నాకేంటంటే ఇమీడియట్గా వచ్చింది కదా ఏది పడితే అది చేసేద్దాం. ఓకే, బికాజ్ ఐఎమ్ నెవర్ ఆఫ్టర్ మనీ, ఐఎమ్ నెవర్ ఆఫ్టర్ ఫేమ్, నాకు ఆ అవసరం లేదు. ఫర్ మీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చే వరకు నేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ హీరోతో చేసిన, ఓకే, బీట్ ఎ న్యూ పర్సన్ ఆర్ బీట్ ఎ స్టార్, ఓకే, వాళ్ళకి కెరీర్లో అసలు మర్చిపోలేని సినిమా ఇవ్వాలన్నదే నా ఇంటెన్షన్ ఉంటుంది, హూఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు అది ఏంటంటే వెంటనే ఇట్లా వచ్చింది, ఆఫర్స్ వచ్చినాయి, కాంబినేషన్లు ఉన్నాయి అన్న స్పేస్లో నాకు వెళ్ళబుద్ధి అవ్వలేదు. సమ్వేర్ ఎక్కడో ఆ క్యాలిక్యులేషన్స్లో నాకు పడాలని అనిపించలేదు. సో ఐ థాట్ వాట్ ఎవర్ దట్ టచెస్ మై హార్ట్, నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, అది ఇదైతే నేను ఎక్కడికో పట్టుకెళ్ళగలను అన్న క్యారెక్టర్ గురించి నేను కాన్స్టెంట్గా స్ట్రైవ్ చేస్తూ ఉన్నాను వాట్ ఎవర్ ఈ గ్యాప్ టైంలో. అండ్ ఆల్సో ఇదే టైంలో ఏంటంటే ఐ హీన్ వర్కింగ్ విత్ విజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, సో ఆయన కథ ఒకటి చేయాలి నేను నెక్స్ట్ ప్రాబబ్లీ అది చేస్తా. సో ఆయన కథ మీద, సో స్టోరీ అయింది, ఐ విల్ బి డైరెక్టింగ్ ఇట్. సో ఆ కథ వర్క్ నడుస్తుండే. ఓకే, అండ్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత ది హోల్ డైనమిక్స్ ఆఫ్ ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయింది. ఓకే, డెఫినెట్లీ డెఫినెట్లీ. అన్లెస్ ఏదో ఒక కొత్త ఫ్యాక్టర్ ఉంటే కానీ మనం యూనో వి కాంట్ టేక్ దట్ రిస్క్. ఓకే, సో దానికి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కథ మీద. ఓకే, సో ఐ థాట్ అరే ఈ రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే వచ్చిన సక్సెస్ని మనం ఏదో జస్ట్ అట్లా ఏది పడితే అది చేసి పోగొట్టుకోకూడదు అన్న ఇదిలో ఐ థాట్ 1 year అటు ఇటు అయినా పర్లేదు, లెట్స్ గివ్ ది బెస్ట్ టు ది ఆడియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం టిల్లు లాగా అన్న ఇదిలో ఏంటంటే నేను కాన్స్టెంట్గా కథల మీద రెడీ చేసుకుంటూ ఉండేవాడిని. అండ్ ఆబ్వియస్లీ వెన్ టైం మనకి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు స్లో డౌన్ ఎ బిట్. ఓకే, అండ్ దెన్ మన టైం మనకు వస్తుంది మళ్ళీ. సో ఐ థాట్ ఐ స్లో డౌన్ ఎ బిట్
అండ్ ఈ ప్రాసెస్లో ఐ గాట్ మ్యారీడ్ ఈ 3 years గ్యాప్లో. సో ఐ థాట్ లైఫ్ని ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం మనం. బికాజ్ అంటే నేను ఏ రోజు కూడా అసలు బాధపడలేదు, టెన్షన్ పడలేదు, వరీ అవ్వలేదు నా కెరీర్ గురించి ఈ గ్యాప్లో. ఓకే, బికాజ్ ఒకటి బయట రకరకాలుగా వచ్చినాయి, అవి ఎంత నడుస్తూనే ఉంటాయి, వాటెవర్ మన ఒపీనియన్స్ని ఆపలేం మనం. ఓకే, బట్ నేనేంటంటే 3 years అసలు ఎంత రిలాక్స్డ్గా ఉండే అంటే నా మైండ్ మొత్తం నేను రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఓకే నెక్స్ట్ సినిమా ఇంకా ఎనర్జెటిక్గా చేయాలి అన్న ఇదిలో ఏంటంటే ఐ జస్ట్ టుక్ ఎ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ మళ్ళీ. అండ్ దెన్ ఈ సినిమాతో ఈ క్యారెక్టర్తో వచ్చాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లీ ఇక్కడి నుంచి అసలు గ్యాప్ రాదు. యా, వెరీ హ్యాపీ. అంటే ఏది మనసుకు తీసుకోకుండా యు వర్ అట్ పీస్ అన్నట్టు. దాట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్రో. దానికంటే మించి ఇంకేం కావాలి. అండ్ నాకేంటంటే ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్, నేను బెస్ట్ పాసిబుల్ వేలో పెడతాను దీన్ని. ఇప్పుడు డీజే టిల్లుకి క్రెడిట్ అనేది ఇప్పుడు వెన్ సిద్ధు అన్న ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ ఆస్పెక్ట్, ద డెవలపింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎక్కువ మంది, అందరూ కాదు, తెలిసిన వాళ్ళు విమల్ కృష్ణ ఆల్సో తనే డైరెక్టర్ అని చెప్పి క్రెడిట్ ఇస్తారు. కానీ చాలామంది అటుపక్క క్రెడిట్ పంపిస్తే, అంటే సిద్ధు అన్నకు కానీ ఎక్కువ క్రెడిట్ ఇచ్చినప్పుడు హౌ డు యూ ఫీల్, హౌ డు యూ టేక్ దాట్? అది ఫన్నీ థింగ్ ఏంటంటే బ్రో, ఎలా చెప్పాలి, హౌ డు ఐ పుట్ దిస్, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక ఒపీనియన్ ఉంటుంది బ్రో. అంటే ఒపీనియన్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఉన్నాను ఓకే, నేను ఎప్పుడు నువ్వు ఒక వేలో లైఫ్ని లీడ్ చేస్తావు ఓకే, అది నాకు నచ్చదు. ఓకే, శరణ్ ఎందుకు అట్లుంటున్నాడు, ఇలా కదా ఉండాలి అని మనందరూ ఏంటంటే అవతల పక్క లైఫ్ని రూల్ చేస్తూ ఉంటాం మనం తెలియకుండానే. ఓకే, నా పరిస్థితి కూడా అలాగే అయింది ఈ గ్యాప్లో. ఓకే, ఈ క్రెడిట్ అన్న విషయం అసలు ఎందుకు ఇంత రచ్చ అయిందని నాకు అర్థం కాలేదు అది ఇనిషియల్ పాయింట్ ఆఫ్ టైంలో. బికాస్ డే 1 ఎప్పుడైతే నేను సిద్ధు కలిసి డీజే టిల్లు అన్న సినిమా చేద్దాం అనుకున్నాము, అండ్ ఇట్ వాస్ క్వైట్ ఓపెన్ అది మా ఇద్దరి మధ్యన, దట్ సిద్ధు ఉంటాడు, ఇద్దరం కలిసి రాసుకుంటాం, ఇద్దరం కలిసి ఒక సినిమా చేసుకుంటాం. ఓకే, ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్ అన్న స్పేస్లోనే మేము ఇద్దరం ఉండే. ఓకే, అది సిద్ధు క్రెడిట్ ఇస్తారా, నాకు ఇస్తారా, నా టీంకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి. బికాజ్ ఐఎమ్ నెవర్ ఆఫ్టర్ క్రెడిట్స్. నేను అసలు పట్టించుకోను నేను. నాకు అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి సినిమా చేసాం, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, జనాలకు అది నమ్మినా నమ్మకపోయినా, తెలిసినా తెలియకపోయినా, సిద్ధు ఇస్ ది హీరో, ఐఎమ్ ది డైరెక్టర్. ఓకే, అది ఆ ఫ్యాక్ట్ని ఎవడు డినై చేయలేడు. ఓకే, బయట వాడికి ఎవరికి తెలియదు బ్రో జరిగే ప్రాసెస్ ఎట్లుంటుందో. ఓకే, ఇప్పుడు ఈవెన్ నేను ఇప్పుడు ఏదైతే సినిమా చేస్తున్నానో రాగ్తో, ఇప్పటికి కూడా నేను రాగ్ని అడుగుతూ ఉంటాను, ఇదేంటిది బాగుందా, ఇది ఎలా చేయొచ్చు, ఇంకా నీది ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పు. ఓకే, ఆ కొలాబరేటివ్ వర్క్ లేకపోతే మనం ఎట్లా చేస్తాం సినిమా అన్నది నా ఫీలింగ్. ఓకే, బికాజ్ ఎందుకంటే ఆబ్వియస్లీ సిద్ధు ఆబ్వియస్లీ తను స్టోరీ సెట్టింగ్స్లో కూర్చుంటాడు అండ్ తను ఇన్పుట్స్ ఇస్తాడు. ఓకే, ఇవన్నీ చాలా బాగుంటుంది తను ఇచ్చే ఇది కూడా. సో ఐ థాట్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నాకు ఎప్పుడు దానికి ఎక్కువ బాధపడేవాడిని. అసలు తప్పే ఉంది అందులో, క్రెడిట్ అటు వెళ్ళిందా ఇటు వెళ్ళిందా దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలా చేస్తే తప్పేంటి, ఎందుకు ఇట్లా అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఏంది అన్న స్పేస్లో ఉండేవాడిని నేను. బట్ అగైన్ నాకు సిద్ధుకి ఏ రోజు ఇది రాలేదు అసలు. అంటే బ్రో నువ్వు ఏంటి అలా ఫీల్ అవుతున్నావా అని చెప్పి ఇద్దరం ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడుకోలేదు. ఎప్పుడైనా మెసేజ్ చేస్తే తన సినిమా వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటాం. నాది మొన్న సాంగ్ అని రిలీజ్ అయినప్పుడు మనోడు చేశాడు నాకు సాంగ్ ఎదిరిపోయిందని. సో ఇట్స్ మా ఇద్దరి మధ్య బాగానే ఉంది. బయట ఏంటో ప్రపంచంలో అసలు ఒక చిన్న ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకున్నారు అందరూ. మహేష్ బాబు అంటారు ఒక రిలీజ్ మేము బాగానే ఉంటాం. బ్రో లిటరలీ నమ్మ బ్రో, నాకు ఎవడో ఒకడు రెడిట్లో ఒక ఇది పంపాడు, థ్రెడ్ ఒకటి పంపారు. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఇమాజినేషన్ చూసి షాక్ అయ్యాను నేను. విమలట టిల్లు స్క్వేర్ కథలో కూర్చున్నాడు, అందులో వాళ్ళిద్దరు క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చినాయి, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు, విమల్ ఈగో హర్ట్ అయింది అక్కడ, అందుకే విమల్ వెళ్ళిపోయాడని ఒకడు, దానికి ఎక్స్టెన్షన్ ఇంకోడు. ఓకే, అరే ఏంట్రా మీరు అసలు ఏ రోజు నేను అసలు ఏ రోజు కూడా కథ మీద కూర్చోలేను నేను. ఓకే, డే 1 నేను చెప్పాను నాకు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ లేదు, నాకు జస్ట్ గో హెడ్ అని. మరి అది ఎట్లా ఎవడు క్రియేట్ చేస్తాడు కానీ అసలు.
బట్ ఎవరు అంటే ఈ టిల్లు అనే కాదు, టిల్లు లాంటి క్యారెక్టర్ మాకు ఇంకోటి కావాలి అలా రాయొచ్చా అని అడిగారు ఎవరన్నా? 100%. దెన్ వాట్ డిడ్ యూ? నేను చెప్పాను అది అట్లా ప్రతిసారి ఎట్లయితుంది. ఇప్పుడు నాకు కూడా ఏదో ఒకటి కొత్తదని ఉండాలి కదా, నేను అదే చెప్పేవాడిని. ప్రాబ్లం ఏమవుతుందంటే ద మూమెంట్ యూ ట్రై టు డూ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, అది మనం కాన్స్టెంట్గా ఏంటంటే అది ఇది టిల్లు లాగా ఉందా అన్న ఇదిలో ఏంటంటే కథను చెడగొడతాం మనం. ఓకే, అది ఆర్గానిక్గా రాదు ఫస్ట్ థింగ్. నేను అది చాలా ఇదిగానే ఫైట్ చేసేవాడిని ప్రొడ్యూసర్లతో, సార్ అట్లా చేస్తే వర్కౌట్ అవ్వదు మళ్ళీ అన్నది. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ అనదర్ క్యారెక్టర్ లైక్ టిల్లుని అట్లా ఉంచనిద్దాం, అదొక ఐకానిక్ క్యారెక్టర్, దాన్ని రిపీట్ చేయడం ఎందుకు. ఓకే, ప్రాబబ్లీ యూనో అలాంటి ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టరైజేషన్ రాయొచ్చేమో. ఓకే, అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేది తెలుసా బ్రో, నేను ఏ కథ నెరేట్ చేసినా అంటే నాకు తర్వాత అర్థమైంది టిల్లు ఇంపాక్ట్ ఈ రేంజ్లో ఉందా అని. అదేంటంటే ఏ కథ నెరేట్ చేసినా ఆటోమేటిక్గా అందరూ టిల్లును ఊహించుకునేవాళ్ళు కథలో హీరోగా కాదు క్యారెక్టర్ని, ఓకే, బిహేవియర్ కానీ ఓకే ఓకే మాట్లాడే విధానం కానీ. ప్రాబ్లీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ నాకేంటంటే ఇమీడియట్గా స్టార్ట్ అవ్వకపోవడానికి. దట్ ఈస్ ది ఇంపాక్ట్ టిల్లు క్రియేటెడ్ బ్రో. అంటే అది నాకు వెళ్తున్న కొద్ది అర్థమైంది, ఒకటి అమ్మాయి దీని ఇంపాక్ట్ ఇంత ఉందా టిల్లుది అన్నది. బట్ అది దాని నుంచి బ్రేక్ చేసి నేను అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం అది కూడా కొంచెం టైం అక్కడ కిల్ అయింది. యా, బట్ ఇట్స్ ఓకే. అది ఐఎమ్ హ్యాపీ దట్ యునో సరే టిల్లు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిలిం. అండ్ ఈ టిల్లు స్క్వేర్ గురించి వెన్ యూ టోల్డ్, యా క్రియేటివ్ డిఫరెన్స్ లేకుండా ఒకళ్ళు చేసుకోవట్లేదు సినిమా అంటే ఏదో తప్పేంటి అని అనిపించింది. దాని తర్వాత ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ మీరు బాగానే ఉంటారు, యూ మైట్ హ్యావ్ హ్యాడ్ అ కాన్వర్జేషన్. కానీ పక్కన జనాలందరూ ఇంత పెద్ద 100 కోట్లు కొట్టేసిన సినిమా, దీనికి నువ్వు డైరెక్టర్ అయి ఉంటే బాగుండేది అని ఆ ఫోమో నాకు లేకపోయినా నాకు ఎందుకురా అసలు నాకు లేదురా బాబు అలాగా అని అనిపిస్తా. అంటే అనిపించినప్పుడు ఏం చెప్తారు వాళ్ళకంటే ఎలా ఆన్సర్ చేస్తాం అలా క్వశ్చన్ చేసినప్పుడు? ఒకటి బ్రో, అంటే ఈ 3 years గ్యాప్లో నేను యాజ్ అ పర్సన్ చాలా మెచ్యూర్ అయ్యాను. నేను యాజ్ అ హ్యూమన్ ఏంటంటే నేను పట్టించుకోవడం మానేశాను నేను. ఓకే, నాకు చాలా మంది అన్నారు 100 కోట్ల డైరెక్టర్ నువ్వు అంత ఈజీగా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంత ఈజీగా ఎలా వదిలేసుకున్నావు అంటే, అక్కడ మ్యాటర్ 100 కోట్లు కాదు, అక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు చేయాలని ఉందా లేదా అనేది నా పాయింట్. ఓకే, ఇట్ మైట్ సౌండ్ ఫూలిష్, అంటే అంత హెవీ అంత కలెక్ట్ చేసిన సినిమాని ఇంత తేలిగ్గా ఎట్లా తీసి పారేస్తున్నారా అని. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బ్రో, సినిమాలు అనేవి ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, ఈరోజు హిట్ వచ్చింది రేపు ఫ్లాప్ రావచ్చు, అది మన చేతిలో లేదు అది. ఓకే, ఐఎమ్ నెవర్ ఆఫ్టర్ దోస్ మెటీరియలిస్టిక్ యూనో థింగ్స్ ఆర్ రిజల్ట్స్. సో నాకు అది ఎప్పుడు ఫరక్ పడలేదు. నాకు అది సరే అంటే అనుకున్నారు, ఇట్స్ ఓకే, అది మీ ఒపీనియన్, అది నేను మార్చలేను దాన్ని. అండ్ కాన్స్టెంట్లీ యూ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ సంథింగ్ కాబట్టి నేను తరుణ్ భాస్కర్ అని ఒకసారి అన్నాం విన్నా, ఎందుకంటే ఈ వేరే యాక్టర్లని వేరే రైటర్లని చెప్పి అంత తొందరగా ఎట్లా రాసిస్తారు వీళ్ళు, నాకు కూర్చుంటే కొంచెం టైం పడుతుంది అన్నట్టు. దట్ పియర్ ప్రెషర్ ఎప్పుడైనా హిట్ అవుతుందా పోనీ, అంటే ఇవి కాకపోయినా అంటే మామూలు రాసేస్తున్నారు నేనేంటి ఇంత టైం తీసుకుంటున్నానని? పక్కన వాళ్ళ ప్రెషర్ నాకు ఎప్పుడు లేదు, కానీ నాకు ఏంటంటే నా ప్రెషర్ ఎట్లుండే అంటే టిల్లు లాంటి టిల్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ లాంటి క్యారెక్టర్ని ఎంత ఫాస్ట్గా రాయాలో అర్థమయ్యేది కాదు నాకు. ఇన్ ద సెన్స్ రావట్లేదు ఏంటి, ఇది లేదు, ఇది క్లిక్ అవ్వట్లేదు, ఇది నాకు అంటే నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు క్యారెక్టర్, సరే ఈ క్యారెక్టరైజేషన్ వెళ్తుంది అన్నది. సో దానికి ఏంటంటే ఆ ప్రెషర్ ఎక్కువ ఉండే నాకు. పక్క వాళ్ళది నాకు అది ఐఎమ్ మై ఓన్ కాంపిటేటర్. నాకు ఆ పక్క వాళ్ళతో ఎవ్రీవన్ ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ సక్సెస్ కూడా నేను ఎంజాయ్ చేస్తా. అది ఇట్స్ ఎందుకంటే ఈవెన్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్, ఓకే, బీట్ శైలేష్ కానీ యూనో వశిష్ఠ కానీ, ఓకే, ఆల్ దీస్ డైరెక్టర్స్ ఏంటంటే నాకు అనుదీప్ కానీ వాళ్ళ సక్సెస్ని నాకు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండేవాడు. నేను ఏ సినిమా వచ్చినా సరే ఐ యూస్ టు కాంప్లిమెంట్ దెమ్, కంగ్రాచులేట్ దెమ్ వన్స్ ది ఫిలిం రిలీజెస్. అండ్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏంటంటే అరే విమల్ నీ సినిమా ఎప్పుడు వస్తుంది అన్న స్పేస్లో వాళ్ళు ఉండేవాళ్ళు అంత. అది సో ఐ నెవర్ టేక్ దట్ ప్రెషర్. నాకు ఓన్లీ ప్రెషర్ ఏంటంటే అరే నేను టిల్లు లాంటిది ఇంకోటి చేయాలి, క్యారెక్టర్ ఇంపాక్ట్ నేను అనేది, నాట్ ది క్యారెక్టర్ వైజ్. యా, అండ్ దిస్ కమింగ్ టు అనుమాన పక్షి, అంటే నాకు ఎంత రిలేటబుల్ అంటే అనుమాన పక్షి అనే క్యారెక్టర్ నేను మొన్న కూడా వాళ్ళతో చెప్తున్నా, ఏదో థియేటర్కి వెళ్తే పైన స్పీకర్లు ఉన్నాయి బ్రో, కరెక్ట్ తల పైన స్పీకర్లు ఉన్నాయి, మా వాళ్ళతో నేను మాట్లాడుతుంటే అన్న ఒక్కసారి నేను చూసి సినిమా చూస్తున్నంతసేపు అది నా పైనే ఉంది,
ఇప్పుడు ఆ స్క్రూలు కానీ వాళ్ళు ఎప్పుడు బిగించుంటారు ఆ స్పీకర్లకి, అది ఎప్పుడు అది ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కింద పడితే ఏంటి పరిస్థితి. సో దాట్ వాజ్ మై ఫస్ట్ థాట్. అండ్ నేను నా హెల్త్ కోవిడ్ హిట్ అయినప్పుడైతే, అంటే కోవిడ్ టైంలో ఎంత హెల్త్ కాన్షియస్ అయిపోయా అంటే అసలు మామూలుగా కాదంటే ఏ చిన్న విషయాన్ని ఇప్పుడే నువ్వేం ప్రాబ్లం చెప్పావు అనుకో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం 10 నిమిషాల తర్వాత నాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అది నాకు అయిపోద్ది. సో అది దానివల్ల నేను ఎంత ఆ అనుమానాలు నాకు పెరిగిపోయాయి అనేది ఐ నో. సో దట్ అనుమాన పక్షి క్యారెక్టర్ ఫస్ట్ ఈ ప్రమోషనల్ కంటెంట్ నేను ఏది చూసినా కూడా దాంట్లో ఐ నో ఇది పక్కా దిస్ విల్ యూనో రెజనేట్ విత్ మీ అని చెప్పి. సో ఈ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయడం అంటే ఏ పాయింట్లో ఈ అనుమానంతో కూడిన ఒక క్యారెక్టర్ నేను రాద్దాం అనుకుంటున్నా అని ట్రిగర్ అయింది. ఇదంతా నేను ఈ గ్యాప్లో అందరికి ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో నా గురించి, ఓకే సరే మీ అందరి గురించి ఒక సినిమా తీస్తానన్న ఇదిలో కిక్ అయింది నాకు. అంటే ఒక్కొక్కటి అనుమానాలు చూసి నేను షాక్ అయ్యాను. నేను అరే ఇంత ఎందుకు నా మీద ఇంత ఫోకస్ ఏంట్రా, లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అట్లా అనుమానం అన్నది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పాయింట్లో కిక్కిన్ అవుతుంది. ఓకే నాకు అనుమానాలు లేవు అని చెప్పేవాడిని నమ్మకూడదు మనం. ఓకే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది, నాకు ఉంటుంది అది. ఓకే సో ఇట్లాంటి బేస్ చేసుకొని చేస్తే ఇంకా ఎక్కువ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా అన్న థాట్తో క్యారెక్టర్ని ఫస్ట్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఓకే సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు చిన్న వాటిని స్టార్ట్ చేశాను నేను క్యారెక్టర్ని బిల్డ్ చేయడం. ఇప్పుడు ఇది లైట్ పడిపోతే ఏంటి, ఓకే అది నా తల మీద పేలుతుందా, ఓకే అట్లా చిన్న పాయింట్స్ ఏవే ఉంటాయి మనకు అనుమానాలు. ఇవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసిన తర్వాత, అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఐ ఆల్వేస్ లైక్ టు ప్లేస్ ది క్యారెక్టర్స్ ఇన్ వియర్డ్ యూనో సిచ్యువేషన్స్లో ప్లేస్ చేయడం ఇష్టం ఇట్లాంటి వాడిని. సో అట్లా ఐ థాట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నదిలో, అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ది హోల్ థింగ్. సో అట్లా జనాలు ఏదైతే నాకు ఈ 3 years గ్యాప్లో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు. అది దీని మీద ఎందుకు రాయకూడదు మనం, యూనో అప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను నేను ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, ఎలాంటిది చేస్తే బాగుంటుంది అని. అండ్ దెన్ సడన్గా నాకు ఇది వచ్చింది. ఇమీడియట్గా నేను దాన్ని రాయడం స్టార్ట్ చేయలేదు. అగైన్ మైండ్లో నాకు అది కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉండే. వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కథ మీద వర్క్ చేసినప్పుడు నాకు ఇది కాన్స్టెంట్గా మైండ్లో నడుస్తుండేది అనమాట. సో అట్లా నేను ఆ విజేంద్ర ప్రసాద్ గారి టీంలో ఫస్ట్ నేను కొంతమందికి నాకు ఇట్లాంటి ఐడియా ఒకటి వచ్చింది. అంటే ఇన్స్టెంట్ రియాక్షన్ అసలు వాళ్ళది పాజిటివ్గా ఉండే. అరే వాళ్ళ అనుమానాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఐ థాట్ యూనో ఇదేదో కొంచెం మళ్ళీ క్లిక్ అయ్యే స్పేస్లో ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ అప్పుడు నేను సీరియస్గా దాన్ని కూర్చొని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అండ్ అగైన్ దానికి కూడా నేను ఒక 6 to 8 months తీసుకున్నాను ప్రాపర్గా డెవలప్ చేద్దాం అన్న ఇదిలో. అండ్ దెన్ వన్స్ ఇట్ ఇస్ రెడీ వెళ్ళిపోయాను నేను నరేషన్స్కి. యా అండ్ ప్రొడక్షన్ ఆల్సో దట్ యూర్ వర్కింగ్ విత్ టెరిఫిక్ ప్రొడక్షన్ బ్రో. అంటే వాళ్ళు అంటే ఎక్కడ అంటే నేను తెలిసినంత వరకు చాలా మంచి ప్రొడక్షన్. అండ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం కూడా, అంటే రికార్డ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందర పనిచేసిన దాని మీద 31 days 30 వాట్ ప్లానింగ్. అంటే ఆ ప్రీ ప్రొడక్షన్ అంత గట్టిగా ఉంటేనే అవుతుంది అని చెప్పేసి. అండ్ యూ షార్ట్ ఇన్ కాశ్మీర్ ఆల్సో. సో అవంతా అనుకున్నప్పుడు ద లాజిస్టిక్స్ అండ్ ఆల్ యూ ప్రిపేర్ ఇట్, అక్కడ ప్రిపేర్ చేసుకుని వెళ్తారు ముందర. అండ్ అదే టైంలో ఇక్కడ వార్ సంథింగ్ కూడా, సమ్ అటాక్ ఆల్సో ఇట్ హ్యాపెండ్ నో. సో హౌ వాస్ ద మైండ్ సెట్ వైల్ షూటింగ్ ఆల్ దిస్ అలాంటి సిచ్యువేషన్లో? అంటే ఫస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్ కాశ్మీర్ పార్ట్ ప్రొడక్షన్, నేను ఎప్పుడైతే కథ అనుకుని బేసిక్ రఫ్ వర్షన్ ఎప్పుడైతే అనుకుని నేను రాజీవ్ గారికి భరత్కి నరేట్ చేశాను, వాళ్ళు ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యారు. ఓకే అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ద ఎంటైర్ స్టోరీ. వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా జిస్టే చెప్పాను నేను ఇలా అనుకుంటున్నాను కథ ఇది అన్నది. ఓకే సో అగైన్ టిల్లుకి ఎలాగైతే రాశానో నేను, ఐ జస్ట్ ఆ క్యారెక్టర్ని ఏంటంటే ఫస్ట్ ఆ హనుమాన్ పక్షి అన్న క్యారెక్టర్ని వాడు అసలు ఏ డైరెక్షన్లోకి వెళ్తాడో చూద్దాం అన్న స్పేస్లో ఉండే నేను. సో మల్టిపుల్ డైరెక్షన్స్ వచ్చినాయి నాకు, ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని. బట్ సమ్వేర్ ఎక్కడో అనుమాన పక్షి అన్న టైటిల్ ఎలా చెప్పాలి, హౌ డు ఐ పుట్ దిస్. సో ఇదేంటంటే వాడి అనుమానాల వల్ల జనాలు డిస్టర్బ్ అయ్యే కథ కాదు ఇది. బాగా అనుమానాలు ఉండే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక వియర్డ్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్స్లో పెడితే వాడు అనుమానాలతో అక్కడ ఎలా రియాక్ట్ అవుతాడు, ఓకే దాని నుంచి వచ్చే ఫన్ నాకు అలా చేయాలని ఉండే. నాట్ ది యూజువల్ వీడి అనుమానాల వల్ల అందరూ ఎఫెక్ట్ అయ్యారు అన్నట్టు కాకుండా. దెన్ ఐ థాట్ యూనో ఇలాంటి వాడిని ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలాంటి ప్లేస్లో. యూనో వి థాట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, శ్రీలంక అనుకున్నాం, థాయిలాండ్ అనుకున్నాం. బట్ ఎక్కడ నాకు ఆ భయం రావట్లేదు. ఓకే ఒక అనుమాన పక్షిని తీసుకెళ్ళి ఏదైనా డౌట్ ఉన్న ప్లేస్లోనే పెట్టాలి అన్నది అనిపించింది నాకు. ఓకే
సో సి అగైన్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కాశ్మీర్, దాని తర్వాతే నాకు యూనో కథను నెరేట్ చేయడం ఇదంతా జరిగింది. ఓకే, ఐ థాట్ యూనో నాకు అక్కడ వాట్ ఎవర్ కాశ్మీర్లో ఏదైతే జరిగిందో నాకు అదంతా చాలా బాధ చేసింది. యూనో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సడన్గా ఒక వన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వలన యూనో మనందరం ఆ బ్యూటీని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్న ఇది కూడా ఫ్యాక్టర్ కూడా నాకు కికిన్ అయింది. బికాజ్ ఐ లవ్ కాశ్మీర్. అది అసలు మామూలుగా ఉండదు ఆ ప్లేస్. సో ఐ థాట్ యూనో అసలు కాశ్మీర్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళి అంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇలాంటి అనుమాన పక్షిని పెడితే అది బ్యూటిఫుల్గా ఉన్నది కూడా ఈ అనుమానంతో ఏదో కిరికిరి చేస్తూ ఉంటాడు అక్కడ. ఓకే, అక్కడ ఏం ఉండదు, అక్కడ ఏం జరగదు, కానీ ఈ అనుమానాలతో ఏంటంటే రచ్చలేపుతూ ఉంటాడు అక్కడ. ఓకే, సో ఐ థాట్ వై నాట్ యూనో టేక్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్ అని అనిపించింది నాకు. సో ఐ థాట్ వై నాట్ ట్రై చేద్దాం ఒకసారి కాశ్మీర్ అన్న ఇదిలో. అండ్ ఆల్సో మనం ఏంటంటే చాలామందికి ఇన్స్పిరేషన్ ఉందాం, కాశ్మీర్ అన్న ప్లేస్ మనం విజిట్ చేయాలి, ఇట్స్ అ సేఫ్ హేవెన్ అన్న ఇదిలో కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనిపించింది. బికాస్ పర్సనల్లీ నాకు చాలా ఇష్టం అనమాట కాశ్మీర్. సో అట్లా హనుమాన్ పక్షిని తీసుకెళ్ళి కాశ్మీర్ లాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఈయన పట్టుకెళ్తే అక్కడ ఈడు చేసిన రచ్చ ఏంటి, ఓకే, ఈడు క్రియేట్ చేసిన ఇదేంటి, ఓకే, అండ్ ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అసలు ఆ పాయింటే ఉండదు ఇందులో. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫన్ స్పేస్లోనే ఉంటుంది మొత్తం. అది ఓన్లీ ప్యూర్లీ వీటి క్యారెక్టర్ పాయింట్లోంచే కథ వెళ్తూ ఉంటుంది. అండ్ రాగ్మయూర్ విషయానికి వస్తే నాకు శివరపల్లిలో ఐ లైక్ హిస్ ద టైమింగ్ అండ్ ఆల్ పర్ఫార్మెన్స్ నాకు మస్తు నచ్చింది. అవి తెలిసి మాట చెప్పాను కూడా. సో వై డిడ్ యూ అంటే ఎక్కడ రాగ్ని తీసుకోవాలనిపించింది అనుమాన పక్షి అనే టైటిల్ క్యారెక్టర్కి? ఐ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. టీజెటిల్లో అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు వర్క్ విత్ రాగ్. ఓకే, సెకండ్ ఫిలిం ఐ కాల్డ్ హిమ్, అరే నేను ఇట్లా అనుకుంటున్నాను నేను ఒక స్టోరీ, అది అనుమాన పక్షి కాదు, సమ్ అదర్ స్టోరీ. అండ్ హీ గాట్ ఎక్సైటెడ్, బ్రో అరే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఒకసారి కథ వింటాను నేను అని. అండ్ దెన్ సమ్హౌ అది స్లిప్ అయిపోయింది అట్లా. అండ్ నేను వేరే డైరెక్షన్లో ఉన్నా, మనోడు కూడా బిజీ అయిపోయాడు వాట్ ఎవర్ థింగ్స్. సో ఎప్పుడైతే హనుమాన్ పక్షి సినిమా యూనో వెళ్తుంది, ముందుకు వెళ్తుంది అన్న టైంలో ఫస్ట్ వన్ దట్ కేమ్ ఇన్ టు మై మైండ్ వాజ్ రాగ్. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ రాగ్, మనిషి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు చూడడానికి. ఓకే, ఐ థాట్ నాకైనా అట్లా ఇష్టం. నాకు ఇప్పుడు ఇఫ్ యూ వాచ్ ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు కానీ, జంధ్యాల గారి సినిమాలు కానీ, చాలా యూనిక్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ అపిరెన్స్లు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఉంది. యూనో గైరేచి కానీ, ఈవీవి సత్యనారాయణ గారు కానీ. సో నాకేంటంటే రాగ్తో చేయాలని ఉండిందనమాట. వెన్ ఐ వాచ్ సినిమా బండి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ గై. సో రాగ్ని కలిసి రాగ్ కథ చెప్పిన తర్వాత యూ వోంట్ బిలీవ్ బ్రో, రాగ్ అడిగిన డౌట్లకి, క్వశ్చన్లకి ఐ థాట్ హీస్ ది పర్ఫెక్ట్ కాస్టింగ్. యూనో అసలు ఆ మనిషి హనుమాన్ పక్షిలాగా ఉన్నాడు మొత్తం. అసలు మామూలుగా లేదు అడిగిన డౌట్లు మాత్రం. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఇది సినిమా చేస్తే నాకేమైనా అవుద్దా తర్వాత, అంటే ఇన్ ద సెన్స్ కెరీర్ ఎట్ వెళ్తుంది, ఓకే, క్యారెక్టర్ ఇంత ఎక్కేస్తే ఏంటి నా పరిస్థితి, ఇలా రకరకాలుగా డౌట్లు పెట్టేసుకునేవాడు. నువ్వు ఫస్ట్ సినిమా చేయరా, చేసిన తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాం అని అనుకుని. బట్ ఐ థాట్ రాగ్ వాజ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఫర్ దిస్. అంటే పర్ఫెక్ట్ ఆ టైటిల్ రోల్కి. బయట కూడా అగైన్ సిద్ధు బయట ఎట్లుంటాడో ఈ మనిషి కూడా బయట అట్లనే ఉంటాడు. సో నాకు ఇంకా ఈజీ అయింది పని. ఈజ్ ఆల్సో హనుమాన్ పక్షి. యూనో వెన్ ఎవర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగే ఈ క్వశ్చన్ రాగ్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అయితే ఎప్పుడు ఇలా అనుమాన పక్షి లాగైతే నాకు అనిపించలేదు. బట్ డెఫినెట్లీ లేదు, బయటకు అందరూ అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ లోపల ఉంటుంది ప్రతి ఒక్కడికి. అది ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అర్థమైంది, అరే ఈ మనిషి మామూలు హనుమాన్ పక్షి కాదని. అండ్ ఇంకో మంచి యాక్టర్తో కూడా పనిచేశారు ఈ సినిమాలో. అది కూడా ఒకసారి చెప్తే నా నోటితో నేను చెప్పాలనుకోవట్లేదు, ప్లీజ్ మీరు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్, ద వన్ హూ డ్రైవ్స్ ది స్టోరీ, అది యువర్స్ ట్రూలీ శరణ్ చేశాడు. అది మొన్ననే డబ్బింగ్ కూడా చెప్పాడు. ఐ థింక్ ఆ శరణ్ లేకపోతే సినిమా కథ ముందుకెళ్ళదు. సో అట్లుంటుంది మరి నేను చెప్పించినట్టుంది బ్రో. లేదు నేను అస్సలు చెప్పలేదు. అదే మెల్లిగా తీసుకొస్తాను, మెల్లిగా వస్తాం అని చెప్పాను కదా. ఇదే ఐ ఆల్సో ప్లేడ్ క్యారెక్టర్. మరి పెద్ద స్టేట్మెంట్. లేదు నిజంగా, అంటే ఆబ్వియస్లీ శరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. డెఫినెట్లలీ అదైతే ఉంది. ఫ్యాన్స్ అనేది ఎందుకు లేదు, ప్రౌడ్ అయితే ఫీల్ అవుతారు. బట్ నాకు మస్తు మజా వచ్చింది. అంటే ఉన్నది బ్రీఫ్ పీరియడ్ దట్ వి షాట్
నాకైతే ద సెట్ వాజ్ అంటే హడావిడిగా అంటే చేసిన సినిమాలు 2-3 చేసిన ఉంటాయి కదా, హడావిడి కాకుండా క్లారిటీ, ఇది కావాలి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఆ విధంగా నాకు అరే ఇంత బ్రీఫ్ పీరియడ్లో నాకు ఇలా అనిపించింది అంటే త్రూఅవుట్ ఎలా వచ్చి ఉంటుంది సినిమా, ఎంత ఫన్ ఉంటుంది అనేది. ఇట్ వాస్ టోటల్ ఫన్. అంటే నాకు కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ ఆ రోజు. ఆబ్వియస్లీ కొంచెం మనకి చాలా హెక్టిక్గా అయింది ఆ రోజు, బట్ అగైన్ ద వే యూ కోఆపరేటెడ్, లేట్ అయినా సరే నాకు ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యాక్టర్స్ టైమ్ ఆర్ యాక్టర్స్ని. నాకు కాన్స్టెంట్గా నేను షూట్ చేస్తున్నప్పుడు అరే శరణ్ని వెయిట్ చేస్తున్నాను నేను, ఎవరు అనుకుంటాడా, ఓకే ఇట్లా నాకు డౌట్లు స్టార్ట్ అయ్యేవి. బట్ యు ఆర్ సో కోఆపరేటివ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. లవ్డ్ వర్కింగ్. అండ్ మన డబ్బింగ్ అప్పుడు కూడా వాళ్ళు సీయింగ్ నాకు ఇప్పుడు తెలిస్తే కొంచెం ఐడియా వస్తుంది కదా సినిమాకి చూసేటప్పుడు. ఫన్ రైడ్ మ్యాన్. ఎస్ టోటల్. ఇదేదో మనం కావాలని చెప్తున్నట్టు నేను అందుకే ఇలా ఎందుకులే మరి చెప్పించినట్టు ఉంటుంది అన్నట్టు నేనేం మాట్లాడలేదు. బట్ యు ఆర్ ఇన్ ఫర్ అ వెరీ థ్రిల్లింగ్ రైడ్ అని అయితే అనిపించింది నాకు నేను చూస్తున్నప్పుడు డబ్బింగ్. బట్ ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి, వాట్ ఆర్ ద థింగ్, హౌ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్? సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ది ఫిలిం. అంటే డబ్బింగ్ ఇవన్నీ అయిపోయినాయి. సో ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ అట్లా ఇట్ మీ ముందుకు రాబోతుంది అందరి ముందుకి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అంటే అగైన్ ఫస్ట్ ఫిలిం, ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఫిలిం డీజే టిల్లు రిలీజ్ అప్పుడు ఒక రకమైన నర్వస్నెస్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నందుకు నాకు ఇది మళ్ళీ ఫస్ట్ ఫిలిం లాగే ఉంది నాకు ఇది. సో ఇట్ డజంట్ ఫీల్ లైక్ మై సెకండ్ ఫిలిం. సో ఆబ్వియస్లీ కొంచెం నర్వస్గా ఉన్నాను, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ దట్ ఈ క్యారెక్టర్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఐఎమ్ వెయిటింగ్. అండ్ నాకు ఎక్కడ ప్రౌడ్ ఫీలింగ్ అంటే బ్రో, అక్కడ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ డీజే టిల్లు అని వేసినప్పుడు అంటే ఆ బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది కదా. అంటే బ్రాండ్ అనేది పెద్ద పదం ఏమో ఇప్పుడు నేను వాడడానికి, బట్ అలా ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి వేసే ఒక అర్హత మనకు వచ్చిందంటేనే దాట్స్ వాట్ వేర్ ద విన్ ఇస్ అని అనిపిస్తుంది నాకు. సో ఆ విధంగా యు ఆల్రెడీ వన్. అదైతే డెఫినెట్లీ కూర్చుంటారు జనాలు ఆ డీజే టిల్లు అనే ఫ్రమ్ ద డైరెక్టర్ అని వచ్చినప్పుడు. సో దానికైతే క్లియర్లీ నాకు ఇనిషియల్గా అర్థమైంది కాదు బ్రో. అంటే అగైన్ టాల్ కమ్స్ డౌన్ టు అ పాయింట్ వేర్ నేను ఎట్లా పెరిగాను ఇనీషియల్ స్టేజెస్లో. ఓకే, డీజే టిల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్ ఈవెన్ నౌ ప్రమోషనల్ దానికి వెళ్తున్నప్పుడు డీజే టిల్లు డైరెక్టర్ అనగానే అసలు ద వే దే ఆర్ రియాక్టింగ్ టు ఇట్, ఓకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తారే నిజంగానే ఇంత పెద్ద హిట్ ఇచ్చాము మేము. ఓకే, అది నమ్మబుద్ధి అవ్వదు అసలు. అది నేను అప్పుడప్పుడు అంటుంటాను రాగ్ని, నువ్వు కొంచెం హీరోలా బిహేవ్ చేయి అని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అరే నేను డిజిటల్లో డైరెక్టర్లో బిహేవ్ చేయాలి కొంచెం. బట్ అది ఇన్హెరెంట్లీ అది రాదేమో కదా. రాదు, నాకు ఎప్పటికీ రాదు అది. బికాస్ ఎందుకు అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఇది అంతా ఇంత లైమ్ లైట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నీకు అంటే నీకు ఒకటి చెప్పాలంటే మా అపార్ట్మెంట్ మా బిల్డింగ్లో కూడా అరే డిజిటల్ డైరెక్టర్ ఇక్కడ ఉంటాడన్న విషయం ఒకటి తెలియదు. అంత లోకి మెయింటైన్ చేయాలని నేను అనుకుంటాను నేను, బట్ ఇప్పుడు కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం బయటికి రావాల్సి వస్తుంది. ఇంకా రావాలి కదా డెఫినెట్లీ. ఎంత బిహైండ్ ద కెమెరా అన్నా ఇలాంటి టైంలో రావాలి ముందరికి, లేకపోతే కష్టమే. అండ్ ఇంత సక్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం పర్మిట్ రూమ్ దాంట్లో. సో వాట్ ఈస్ ద సెలబ్రేషన్స్ దట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్? నువ్వేమనుకుంటున్నావు జనరల్గా? నేనైతే సిద్ధు అన్న అంటే ఐ డెఫినెట్లీ థింక్ సిద్ధు పార్టింగ్ గట్టిగా ఉంటుంది అని అనుకుంటా నేను. పార్టింగ్ గట్టిగా ఉంటుంది, బట్ నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని? అదే అది ఉంటుంది డెఫినెట్లీ ఏదో అక్కడక్కడ కొంచెం. లేదు బ్రో, ఐఎమ్ టోటల్ నాన్ డ్రింకర్ నిజంగా. నేను డిసప్పాయింట్ కాను బ్రో, ఎందుకంటే ఐఎమ్ సేమ్ కాబట్టి నేను షాక్ కాని ఎవరన్నా చెప్పినప్పుడు. నేను షాక్ అయ్యాను. నువ్వు పర్మిట్ రూమ్ చేస్తూ నువ్వు అదే వాళ్ళు కూడా ఫస్ట్ అదే అనుకున్నారు ఈ డేట్ అని చెప్పి. బట్ యా నైస్ బ్రో. అంటే ఇప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే అంటే అగైన్ నువ్వు నాన్ డ్రింకర్ కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. తాగిన తర్వాత జరిగే డిస్కషన్లు ఏవైతే ఉంటాయో అంటే సడన్గా ఎమోషనల్ అయిపోతారు. ఓకే, సడన్గా ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నాకేంటంటే ఇప్పుడు ఆ భయంలో నేను ఎవరి గురించి అయినా ఏమైనా మాట్లాడేస్తానేమో భయంతో నేను మందు తాగడం అలవాటు చేసుకోలేదు. నేను పొరపాటున ఎవరి గురించి ఏదో చెప్పాను అనుకో. ఇప్పుడు మా శ్రవణ్ ఉన్నాడు, ఓకే, ది క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. అసలు వాడు తాగిన తర్వాత ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు బ్రో. నేనంతా
అది ఏంటి వింత వింతగా బిహేవ్ చేస్తుంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ నాకేంటంటే వాట్ ఎవర్ ఆల్కహాల్ కానీ అన్నీ ఐ ఫీల్ సమ్మర్ ఎక్కడో అది ఎందుకు లేదు, అది అవసరం లేదు ఫీలింగ్. హౌ డూ యూ సెలబ్రేట్ బ్రో? అంటే ఇప్పుడు అందరు సెలబ్రేషన్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైనా కూర్చుందా అంటే అసలు లేదు మందు లేదు అనే ఒక టాపిక్ వస్తే ఇంకేం కలుస్తానులే అన్నట్టు అయిపోతారు. నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు బ్రో? అంటే నేను వెళ్తా బ్రో, ఇప్పుడు ఏదైనా పబ్లు కానీ ఎక్కడికైనా వెళ్తే నేను వెళ్తా, నేను అక్కడ పాటలు పెడితే డాన్స్ చేస్తా. నాకు స్పెసిఫిక్గా తాగాల్సిన అవసరం లేదు లేదు. నాకు లేదు. నేను ఐ విల్ బీ, నేను ఎంత వాడికంటే ఎంత హై ఉన్నాడో వాడికంటే ఎక్కువ డాన్స్ చేస్తాను నేను. అవును. సో నాకు ఈ విధంగా అవసరం లేదు. దాట్స్ మై ఎంజాయ్. నేను నార్మల్గా ఎట్లా నువ్వు పాటలు పెడితే నేను వైబ్ అవుతుంటా, లేదు కూర్చొని మాట్లాడతా. నాకు అట్లా స్పెసిఫిక్గా ఇది కావాలి అన్నట్టు అనిపించదు. సో హౌ ఇస్ దాట్ ఫర్ యూ? అంటే ఒకటి నేనేంటంటే అన్లెస్ ఇప్పుడు డీజేటీలో సక్సెస్ అనుకో, ఆబ్వియస్లీ యూనో నా ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అక్కడ. ఆబ్వియస్లీ ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ యూనో సక్సెస్. సో నువ్వు చేసినట్టే నేను అక్కడ జస్ట్ అట్లా వాటర్ గ్లాస్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాను నేను. బట్ అదర్ దెన్ దట్ ఏంటంటే నేను వేరే కొన్ని మామూలుగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఏవైతే ఉంటాయో అట్లకి మెల్లిగా స్కిప్ కొట్టేస్తూ ఉంటాను నేను. అంటే ఎందుకు ఇప్పుడు ఓకే ఇప్పుడు వాళ్ళందరూ తాగుతారు, అనవసరంగా సెంటర్ చేస్తారు వీళ్ళు, ఓకే ఇట్లా అనుమాన పక్షిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు ఎక్కువ ఆలోచించేసి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళు మామూలుగా రవికాంత్ కానీ, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్తో కూర్చున్నాం అనుకో బ్రో, వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఆ పేస్ని అందుకోపోతే దొరికేస్తాం మనం అక్కడ. ఓకే ఎప్పుడు అంటుంటారు ఎందుకురా నువ్వు అసలు ఎక్కువ మాట్లాడవు అది ఇది అని చెప్పి. నాకు రివర్స్లో అడగాలనిపిస్తుంది, మరి మీరు ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడుతున్నారు? నార్మల్గా ఇలా ఉంటారు కదా మీరు. సో అట్లా నేను మధ్య మధ్యలో కొన్ని స్కిప్ కొడుతుంటా, అన్లెస్ ఇట్స్ ఇంపార్టెంట్ అకేషన్ యూనో లైక్ సక్సెస్ పార్టీ కానీ. యా అసలు ఎక్కడెక్కడ దేశానికున్న అప్పు ఎంత ఉంది తెలుసా అని అక్కడికి వెళ్ళిపోతారా ఫస్ట్. నీకు ఎంత ఉందిరా ఫస్ట్, నువ్వెంత కట్టలేదు, నీకు ఎంత డిక్లైన్ అని వచ్చింది అది చూడు ఫస్ట్ నా కొడక అన్నట్టు. అసలు ఎక్కడెక్కడికి నేను ఒకసారి కూర్చున్నా బ్రో, అందరు ఇట్లా కూర్చున్నారు, ఒక 7-8 మెంబర్స్ 12కి ఏదో మొదలు పెట్టారు బ్రో. 5-6 అయిపోయింది పొద్దున్న. ఏం డిస్కస్ చేస్తున్నా అంటే ఈ దేశాన్ని ఎలా, అవును ఇప్పుడు అవును కరెక్ట్, ఈ దేశానికి నువ్వే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు రాష్ట్రానికి అన్నట్టు. అరే ఏంద్రా ఈ కాన్వర్జేషన్ కట్టు కొడితే పొద్దున్న మామాయి కొంచెం ఏదన్నా అన్నట్టు. బట్ నేను కాలేజ్ టైంలో ఏంటంటే మా బాయ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రవి కానీ ది అదర్ గైస్ యూనో, వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా సిట్టింగ్లో వేసినప్పుడు నేను మామూలుగా వెళ్ళేవాడిని. ఓకే నాకు ఫ్యాసినేటింగ్ ఏమనిపించింది అంటే ఇప్పుడు ఏదైతే చెప్పావో కాలేజ్ టైంలోనే మనం కంట్రీ యొక్క ఎకానమీ గురించి దాన్ని ఎలా సెట్ చేయాలి, ఓకే ఈ డిస్కషన్ జరుగుతుండేవి. ఎక్కడో నాకు అనిపించేది ఇలాంటి వింత క్యారెక్టర్లని మనం ఎందుకు కథల్లో పెట్టకూడదు. ఓకే దట్స్ హౌ ఈ క్యారెక్టరైజేషన్స్ కూడా నేను అట్లనే పట్టుకుంటుంటాను నేను యూజువల్లీ. అరే అప్పుడు ఆడ అలా బిహేవ్ చేశాడు, సో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకే ఆ విధంగా నాకు చాలా అప్పుడప్పుడు హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట ఈ డ్రింకర్స్. డెఫినెట్లీ మస్తు స్టోరీస్ వస్తుంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ స్టోరీలు కాకపోయినా ఈయన పెట్టచ్చురా, ఈయన ఇక్కడ వాడుకోవచ్చు అని చెప్పి ఎన్ని కథలు అంటే. అవును మ్యాడ్ స్టఫ్ అది. అంటే ఎవరికైనా రైటర్స్ బ్లాక్ వస్తే ఒక సిట్టింగ్లో అక్కడే కూర్చోవాలాడు, వెంటనే బ్లాక్ క్లియర్ అయిపోద్ది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్స్ బ్రో, మూవీ రికమెండేషన్స్ అని ఒకటి చేస్తాం అనమాట. సో సమ్ మూవీస్ అంటే ఒక 3 అనుకున్నాం, మేము బేసిక్గా 3 అంటాం. 3 మూవీస్ దట్ యూ కెన్ వాచ్ ఎనీ టైమ్ ఎనీ డే. ఇది ఇక్కడ నుంచి సగం నుంచి మొదలుపెట్టినా చూసేస్తా, మొదటి నుంచి మొదలుపెట్టినా చూసేస్తా. బట్ దీస్ ఆర్ మై కంఫర్ట్ ఫిల్మ్స్ అన్నట్టు. ఈవీవి గారు అండ్ జంధ్యాల గారు పేరు తీసినప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఎనీ ఫిలిం ఆఫ్ ఈవి సత్యనారాయణ గారు జంధ్యాల గారు. నాకేంటంటే మెయిన్గా నాకు ఈ ఫేవరెట్ ఫిలిం ఏంటంటే జంబలకడి పంబ. ఓకే ఆ టైంలో అంత యూనో వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అది. ఓకే అసలు ఎలా ఆలోచించారు అది, ఆ థాట్ ఎట్లా వచ్చింది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. అండ్ ఇంకే ఉన్నాయి, జంధ్యాల గారిది ఆహ్నా పెళ్ళంట. యా దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. అంటే నాకు ఎప్పుడు ఏదైనా చిన్న బోర్ కొట్టినా యూనో కొంచెం ఏదైనా స్ట్రెస్ అనిపించినా సరే వాట్ ఎవర్ ఈ వర్క్ ప్రాసెస్లో నేను కొంచెం అట్లా వెనక్కి వెళ్ళి ఈ సినిమాలన్నీ కెలుపుతుంటాను అనమాట నేను యూట్యూబ్లో. జస్ట్ ఒక 10 minutes 15 minutes వీడియోలు చూసినా సరే మళ్ళీ నేను రిఫ్రెష్ అయిపోతా. బికాస్ నాకేంటంటే ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ మై ఫిలిమ్స్ డీజేటీలో కానీ హనుమాన్ పక్షి కానీ, ఆనెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ మోర్ ఆఫ్ అ క్యారెక్టర్ బేస్డ్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్. ఓకే ఆర్
వాట్ ఎవర్ హీరో క్యారెక్టర్ అనే కాదు, ఎనీ క్యారెక్టర్ ఇన్ ది ఫిలిం ఐ లైక్ టు క్రియేట్ అ యూనిక్ యూనో క్యారెక్టర్ క్రియేట్ చేయాలన్నది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. అండ్ నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు క్యారెక్టర్, కథ, వాట్ ఎవర్ డైలాగ్స్ వీటి మీద ఉంటుంది. అండ్ దెన్ ఐ గెట్ ఇన్ టు దట్ టెక్నికల్ థింగ్. ఓకే, నా ప్రయారిటీ ఎప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే ఐ మైట్ నాట్ బి అ టెక్నికల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్, బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్. ఓకే, అది ఏంటంటే నేను ఈ ఈవి సత్యనారాయణ గారి సినిమాలు కానీ అవి ఎక్కువ చూసి నేర్చుకున్నవి ఈ క్యారెక్టర్ని డెవలప్ చేయడం కానీ. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు పూరి జగన్నాథ్ గారి క్యారెక్టర్స్ కానీ. ఓకే, సో ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడల్లా ఐ గో బ్యాక్ టు జంబలకడి పంబ, ఆహనా పెళ్ళంట, ఇంకోటి ఉంటుంది బ్రో అదొకటి, ఎవడి గోల వాడిది, క్రేజీ ఉంటుంది అది. యా, సో అట్లాంటి సినిమాలు నాకు ఎక్కువ ఇష్టం. కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ అనిపించచ్చు, బట్ అండ్ ఆల్సో ఐ లైక్ గై రిచీ ఫిలిమ్స్. అదొకటి, ఏది లాక్ స్టాక్ 2 స్మోకింగ్ బ్యారల్స్ అని ఉంటుంది. ఓకే, మ్యాన్ ఫ్రమ్ అంకుల్ అని ఒక సినిమా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ ఐ లైక్ గై రిచీ ఫిలిమ్స్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు ఈవి గారు జంధ్యాల గారి సినిమాల కామెడీ అది ఉందో బ్రో, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? అంటే ఇప్పుడు మనం నవ్వుతున్నాం డెఫినెట్లీ, బట్ ఇజ్ ఇట్ ఇప్పుడు మనం రిక్రియేట్ చేయగలిగిన? ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిది ఆహనా పెళ్ళంటారు క్యారెక్టర్ కానీ, అది ఇట్స్ అ లిటిల్ బిట్ లౌడ్. అది కాదండి మహాప్రభు అని చెప్పి మాట్లాడేటప్పుడు అంతా కూడా అవి ఇప్పుడు అలాంటి కామెడీ ఇప్పుడు పెడితే చూస్తారా జనాలు? సేమ్ ఎగ్జాక్ట్ పెడితే చూడకపోవచ్చేమో, బట్ కామెడీ అనేది విజువల్గా ఇఫ్ ఇట్ ఈస్ కామికల్ ఆబ్వియస్లీ ఎవడైనా కనెక్ట్ అవుతాడు. ఓకే, అండ్ ఈ జనరేషన్ తగ్గట్టు మనం దాన్ని డిజైన్ చేయగలిగితే ఆబ్వియస్లీ అలాంటి స్పేస్లో చూస్తారని నేను అనుకుంటున్నాను నేను. బట్ నాకేంటంటే ఒకటే గోల్ ఏంటంటే, నాకు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు వాళ్ళ స్పేస్లోకి అలాంటి డైరెక్టర్ విమల్ కృష్ణ అన్న బ్రాకెట్ నాకు పడాలన్నది నా గోల్. సో నా ఎఫర్ట్ అంతా అది రీక్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీ నెవర్ నో, అది ఐ హోప్ అది వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నాను డెఫినెట్లీ. అండ్ యూ వాంట్ టు డూ కామెడీ ఫిల్మ్స్ అన్నట్టేనా? ఇంకా దాట్స్ వాట్ యూ ఇంప్లై? నో, వాట్ ఎవర్ ది జానర్ దట్ ఐ డూ. ఇందాక అన్నట్టు థ్రిల్లర్ తీసుకుంటే ఇట్స్ థ్రిల్లర్. ఓకే ఓకే, అందులో ఫన్ ఉంటుంది. నౌ హనుమాన్ పక్షి ఏంటంటే ఇట్స్ సైక్ కేయోటిక్ కామెడీ అనుకోవచ్చు. ఓకే, కొంచెం చిన్న మొత్తం సైక్ చేస్తూ ఉంటాడు హీరో వాడి అనుమానాలతో. అండ్ వాట్ ఎవర్ ద కేయోస్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫిలిం, దాని నుంచి వచ్చే ఫన్. ఓకే, సో నాకు సీరియస్ జానర్స్లో కూడా చిన్న ఫన్ ఎలిమెంట్ తీసుకురావాలన్నది దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ది ఫిలిమ్స్ అనమాట. నెక్స్ట్ చిన్న ఫ్యాంటసీ ఫిలిం చేసినా సరే అది ఫన్ క్యారెక్టర్ అందులో ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నదే చూస్తాను నేను. సో నాకేంటంటే కొత్త జానర్స్ క్రియేట్ చేయడం ఇష్టం నాకు. ఓకే, అది టిల్లు చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ థ్రిల్లర్ కామెడీ. ఇది ఏంటంటే కేయోటిక్ కామెడీ. నెక్స్ట్ ఇంకోటి అట్లనే చిన్న ఫ్యాంటసీలో ఏదైనా గుద్దుదాం అని అనుకుంటున్నాను నేను. చూద్దాం, గట్టిగానే గుద్దాలి. అండ్ ఫైనల్లీ ద 4 aspects ఆఫ్ లైఫ్ అని డిస్కస్ చేస్తాం బ్రో. ఓకే, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. హౌ గుడ్ ఆర్ యూ ఇన్ దీస్ 4? మెంటల్ హెల్త్ ఐ థింక్ యు ఆర్ స్ట్రాంగ్. మెంటల్ హెల్త్ నేను అది చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. దట్స్ ఇది. ఫిజికల్ హెల్త్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నేను. కొంచెం ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే లేకపోతే అంటే ఆబ్వియస్లీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఏ మూమెంట్లో ఏమవుతుందో తెలియనట్టుంది ఇది. ఇంకోటి ఏంటో మనీ మేనేజ్మెంట్. దట్ సంథింగ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ మ్యాన్. అది కొంచెం ట్రిక్కీ అది. ఓకే, డబ్బులు వస్తాయి, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, చేశాక ఏం లేనప్పుడు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో దాంట్లో నేను కొంచెం పూర్ అనే చెప్తాను. ఇంకోటి టైం మేనేజ్మెంట్ ఐ థింక్ ఐమ్ ఓకే, యావరేజ్. కొంచెం మరీ ఎక్కువ వర్క్ మీద ఎక్కువ టైం ఇచ్చేస్తున్నాను నేను. కొంచెం పర్సనల్ లైఫ్ కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. సో ప్రాబబ్లీ అది బ్యాలెన్స్ చేయడం కొంచెం ట్రికీగా ఉంది నాకు ప్రస్తుతానికి. బట్ యా, ఐ హోప్ ఆఫ్టర్ దిస్ ఫిలిం ఐ లెర్న్ హౌ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. యా. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఇప్పుడు ఈ 10 years or 11-12 years ఇన్ ద ఇండస్ట్రీ, అంటే ఇలా చేసుకుంటూ వచ్చి అంటే ట్రై చేస్తున్నా అంతే 14.
యా 2012 నుంచి. సో 2012 నుంచి 14 ఇయర్స్. Yeah. సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ నేను ఎంజాయ్ చేయలే అంటే పర్సనల్ లైఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇక్కడ ఇంత పెట్టడం వల్ల డెఫినెట్లీ అంటే మనం మన కోసమే చేసాం, ఎవరి కోసం మనం ఎవరికి ఉద్ధరించే పనిలాగా మనం ఏం చేయట్లేదు అని చాలామంది అన్నా కూడా మనకు మనం ఇది చేసుకుంటున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం మిస్ అవుట్ అయ్యాను నేను నా పర్సనల్ లైఫ్ అని అనిపించిందా? చాలాసార్లు అనిపించింది బ్రో. అంటే నాట్ ఇప్పుడు కాదు, బట్ ది ఇనీషియల్ 8 years అట్లా మెయిన్గా ఏంటంటే ఈ ఎలాంటి ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతావు అంటే యాజ్ అన్ యాక్టర్గా మనం ట్రై చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ది ఎఫర్ట్ ఈస్, అంటే నువ్వు డైరెక్టర్గా ట్రై చేస్తున్నా ఏది చేస్తున్నా చుట్టుపక్కల ఏమంటారు, ఇప్పుడు నన్ను తక్కువ చేసి చూస్తారా ఓకే అన్న ఇదిలో చాలా మిస్ అయిన మూమెంట్స్ ఉన్నాయి చాలా. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఆర్ ఫ్రెండ్స్తో కానీ అది ఉంది. బట్ అదేంటంటే నేను పాజిటివ్ స్టైల్ అని తీసుకునేవాడిని. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎండ్ రిజల్ట్ మనకి ఏంటో తెలుసు ఓకే, దాని మీదే ఫోకస్ పెట్టుకుందాం అన్న ఉండింది. బట్ యా చాలా మిస్ అయ్యాను నేను ఇనీషియల్ 8 yearsలో అయితే. యా ఆ విధంగా అయితే యు ఆర్ గెటింగ్ యు గాట్ బెటర్ ఓన్లీ కదా. ఆ విధంగా అయితే ఆఫ్టర్ డిజిటల్లో అయితే కొంచెం ఆ స్ట్రెస్ తగ్గింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం వెళ్ళగలుగుతున్నాం కాన్ఫిడెంట్గా. ఎవడు ఏమైనా అడిగితే డిజిటల్లో కొన్ని మాలూమ్ యా నా వెనకాల ఎవరున్నారు డిజిటల్లో. యా బట్ ఇనిషియల్ 8 years అయితే కొంచెం టఫ్ ఉండే టు ఫేస్ పీపుల్. ఎందుకంటే వెళ్తున్న కొద్దీ ఫస్ట్ 2 years బాగానే ఉంటుంది బ్రో, ట్రై చేస్తున్న ఫస్ట్ 2 years రేపు పాపం కష్టపడుతున్నాడులే ఓకే, 4th yearకి ఇంకా కష్టపడుతున్నాడు ఓకే, ఇంకా అట్లా వెళ్తున్న కొద్దీ ఈడ అల్లా కష్టపడుతూనే ఉన్నాడు ఎప్పటి నుంచి. అప్పటి యా హలో బ్రదర్ చూసావా అప్పటి నుంచి. యా సో యా 8 years అయితే కొంచెం కష్టంగా ఉండే ఫస్ట్ 8 years అని ఎంత ఈజీగా అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు మన ఫస్ట్ 8 years అనుకున్నాం 8 years. యా చాలా కష్టం అది. నీది ఎట్లా అంటే నువ్వు చెప్పావు కదా యాక్టర్ కింద ట్రై చేస్తా అంటే నేను 2019 ఓకే అప్పుడు అంటే అప్పటి నుంచి నువ్వు మంచి స్టేజ్లోనే ఉన్నావు బ్రో ఇప్పుడు కంపారిటివ్లీ నాతో. ఏదో అటు ముక్కి మూలిగా అటు పక్కన అంత మళ్ళీ ఆర్జేయింగ్కి వెళ్ళి అక్కడ అలా ఆర్జేయింగ్ చేసినప్పుడు యాక్టింగ్ అంటే లేదు అలా వెళ్తావు అని వారిని అమ్మ ఇది దానికోసం వచ్చారా ఇక్కడ ఉండిపోమంటారా అని చెప్పి అదో పెద్ద జరిగి నేను మొన్న అనుకున్నా బ్రో 2019 స్టార్ట్ చేస్తుంటాం అయింది మనది కూడా అంటే చెప్పుకోవచ్చు 7 years అన్నట్టు అనుకున్నా. నేను ఎక్కడో చదివాను బ్రో, అంటే హైదరాబాద్ వచ్చే ముందు ఒక వర్స్ట్ థియరీ ఒకటి చదివాను నేను. అది ఏంటంటే ప్రతి మనిషికి ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్స్లోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక డికెట్ పడుతుంది అంట సెటిల్ అవ్వడానికి. నాకు అది మైండ్లో ఉన్న సరే డికెట్ ఉంది కదా మనకి, అమ్మో అది లిటరలీ డికెట్ అయిపోయింది అది. అసలు అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అంటే డికెట్ పడుతుంది అని అన్నారు కదా, ఇప్పుడు నాకు కూడా పట్టాలన్నట్టు లేదు కదా, నాకు తొందరగా అయిపోవచ్చుగా కానీ అది డికెట్ అయితే పట్టేటట్టుంది ఎటు చేసినా కూడా. అప్పుడు అనిపిస్తుంది చెప్పిన వాళ్ళు ఏం ఊరికే చెప్పలేదు. అవును ఇప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళ పాయింట్లో కూడా మేబీ వాళ్ళు కరెక్టేనేమో, టైం వేస్ట్ చేసుకుంటున్నాం అన్నది. బట్ యా సచ్ ఇస్ లైఫ్. యా మ్యాన్ బట్ ఇట్ వాస్ లవ్లీ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ yes అండ్ థ్యాంక్స్ ఫర్ అనుమాన పక్షి నాకు కూడా ఒక చిన్న రోల్ ఇచ్చినందుకు. అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఫర్దర్ గా ఏదున్నా కూడా జస్ట్ 1 call అవే పిలిస్తే వచ్చేస్తా ప్లీజ్ అది చూడండి. అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ సెటప్ హియర్, దీని మీద సంతకం పెడితే మా గ్యాలరీలో పెట్టుకుంటాం. ఓకే నాకు ఒకప్పుడు ఆటోగ్రాఫ్కి సిగ్నేచర్కి డిఫరెన్స్ తెలియదు. నాకు కూడా చాలా మంది ఇది బ్యాంక్ పెట్టమంటావు అంటే అది ఒకటే ఉంటుంది కదా ఇంకెన్ని ఉంటాయి అనుకున్నాను నేను ఒకసారి జెస్సీ సినిమా చేసిన తర్వాత వి వెంట్ టు కాలేజ్ టూర్స్ బ్రో. అక్కడ అది ఫస్ట్ టైం నన్ను కూడా ఆటోగ్రాఫ్ అడిగాడు అక్కడ. ఓకే ఏది ఆ కపిల్ దేవ్ నుంచి ఇక్కడికి అరే ఫైనల్ గా ఫుల్ఫిల్ చేసామని అనుకున్నాను. నేను నా సిగ్నేచర్ పెట్టాను బ్రో వాడికి. ఓకే తర్వాత నాకు ఎవడో చెప్పాడు సిగ్నేచర్ పెట్టకూడదు నువ్వు వేరే ఏదైనా రాయని. నాకు అప్పటి నుంచి టెన్షన్ ఆడు దేనికి వాడేస్తున్నాడు దాన్ని నన్ను. బట్ యా స్వీట్ మెమరీ. సో యా థ్యాంక్ యూ సో మచ్ అగైన్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ నెక్స్ట్ టైం పర్మిట్ రూమ్కి వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ మూవీ కథలు ఇంకా ఈ అనుమాన పక్షి సక్సెస్. ఎస్ అనుమాన్ పక్షి సక్సెస్ అండ్ గ్యాప్ లేకుండా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి పర్మిట్ రూమ్ పడుతూనే ఉండాలి అండ్ సినిమాలు వస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ బ్రో. ఒక్కసారి మీ డైరెక్టర్ స్టైల్లో ఆ కెమెరాని చూసి కట్ అంటే విల్ కట్ ఇట్. కట్.